ध्येयमन्त्रः ॐ पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं। धन्यवादाः। ధన్యవాదాः. సో మొన్న మన క్లాస్ లో కర్మణి ప్రయోగం భూతకాలం క్త ప్రత్యయం ఏదైతే ఉందో అది మనం చదువుకున్నాము. అయితే అన్ని ఎక్సర్సైజ్లు చేయలేదు, కొంచెం మధ్యలో ఆపేసాము. రోమన్ 3 నెంబర్ 4 అది ఉన్నాయి కదా, అవి చేసేసుకుని ప్రొసీడ్ అవుదాము. పేజ్ నెంబర్ 108 తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా సుమారుగా 2 పేజీలు అటు ఇటుగా అట్లాగే ఉంటుంది. అది కూడా 103 ఇంగ్లీష్ మీడియం. ఒకసారి తీసేస్తే మనం అది చేసుకుందాం. చూడండి, రోమన్ నెంబర్ 3 కర్మణి ప్రయోగంలోకి మార్చాలి. ఇచ్చారు తవతు ప్రత్యయంలో సెంటెన్సెస్ ఇచ్చారు మనకి. సో బాలః విద్యాలయం గతవాన్ అన్నట్టు ఇప్పటి వరకు మనకి ఎక్సర్సైజ్ ఎలా వచ్చింది అంటే గతవాన్ అని ఇస్తే మనము మిగతావి రాసాం, గతం అని రాసాం. కానీ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ ని మార్చాలి. అంటే బాలహాని తృతీయాలోకి మార్చాలి. ప్రథమ విభక్తిలో ఉన్నదాన్ని కర్తృ తృతీయ కర్మ ప్రథమ అనేది కర్మణి ప్రయోగం నియమాలు. కాబట్టి దాన్ని మారిస్తే బాలేన విద్యాలయంకేమో పుంలింగ శబ్దం అది, అందుకని విద్యాలయ. తర్వాత గతవాన్కి బాలహ, ఇప్పుడు విద్యాలయ అనేది బాలహ పుంలింగం కాబట్టి గతవాన్ వచ్చింది, కరెక్టే. మనకి ఇక్కడ విద్యాలయ పుంలింగం కాబట్టి గతః అని వస్తుంది. బాలేన విద్యాలయ గతః, ఇలా మొత్తం వాక్యం రాయాలి. అందుకని 1 by 1 గా చేద్దాము, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, సో సుధా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం ఒకసారి మీరు. శిక్షిక శ్లోకం పఠితవతి. శిక్షికేణ శ్లోకః పఠతి. పఠితః పఠతి అని చెప్పలేం కదా మనం. మన ప్రెసెంట్ టెన్స్ లో కాదు మార్చాల్సింది, కర్తరి కర్మణి భూతకాలంలోకి క్తా ప్రత్యయం. సో శిక్షికయా శ్లోకః పఠితః. ఓకే, శిక్షికయా శ్లోకః పఠితః. విజయలక్ష్మి గారు మార్జాలః క్షీరం పీతవాన్. అన్మ్యూట్ చేసుకోవాలి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకుని మాట చెప్పాలి. మార్జాలేన క్షీరం పీతం. కరెక్ట్. క్షీరం నపుంసకలింగ శబ్దం వస్తుంది కాబట్టి మార్జాలహాకి మార్జాలేన. క్షీరం నపుంసకలింగం అలాగే ఉంటుంది. అది నపుంసకలింగం కాబట్టి పీతవాన్ కాస్త పీతం అవుతుంది. మార్జాలేన క్షీరం పీతం. కరెక్ట్. ఈశ్వర్ ప్రసాద్ గారు భవానీ శాటికాం స్వీకృతవతి. భవన్యా శాటికా స్వీకృత. కరెక్ట్. భవాన్యా శాటిక స్వీకృత. భవాని అంటే పేరు, మనం దుర్గా భవాని అలా పేరు పెట్టి అదనమాట. భవాన్యా శాటిక స్త్రీలింగం కాబట్టి స్వీకృత అని వస్తుంది. స్వీ ఉన్నంత మాత్రం ఏం లేదు, మనకి కృత వచ్చింది కాబట్టి కృతం అంతే. సో స్వీకృత అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మూర్తి గారు రావాలి. ఛాత్ర ఉత్పీఠికా అపసారితవాన్. ముందు ఈ సెంటెన్స్ కి నేను అర్థం చెప్తాను. ఛాత్ర తెలుసు మీకు, స్టూడెంట్. ఉత్పీఠిక అంటే తెలుసు మీకు, టేబుల్. నిన్న మనకు అపసరతి మొన్న వచ్చింది కదా, అపసరతి అన్నాం అంటే జరగడం, మనం పక్కకి మూవింగ్ సైడ్ అని చెప్పాం. అపసారయతి అన్నాం అనుకోండి, జరపటం. పఠతి పాఠయతి లాగా సరతి సారయతి
అప అనేది ముందు వచ్చింది, ఉపసర్గ వచ్చింది. సో అపసారయతి అంటే మనం జరగడం అనుకోండి, మనం కూర్చున్న ప్లేస్ నుంచి పక్కకి జరగడం, మనంతటి మనం జరగడం. టేబుల్ నో చైర్ నో పక్కకి తోసామనుకోండి, పక్కకి జరిపామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అపసారణం. అపసారయతి. సో అపసారితవాన్ దానికి వచ్చింది. ఓకే, జరపటం అన్నమాట. మూవింగ్ ద టేబుల్ అసైడ్. ఇక్కడ అక్కడ మూవింగ్ అవర్ సెల్స్ అసైడ్. అపసరతి అంటే. సార్ చెప్పండి సార్ మూర్తి గారు ఇప్పుడు దానికి. ఛాత్రేణ ఉత్పీఠికా అపసరత్. మీకు ఏం లేదు అక్కడ అపసారిత కాదు, అపసారిత వాన్ ఉంది, వాన్ పీకేసి పెట్టండి, ఏం పెడతారు? అపసారిత. ఉత్పీఠిక అన్నప్పుడు అపసారిత ఎలా వస్తుంది? అపసారిత. అది అది ఉత్పీఠిక అపసారిత. అపసారిత అపసారిత సారీ, ఉత్పీఠిక స్త్రీలింగ శబ్దం కాబట్టి అపసారిత. ఆసందహ అని ఉందనుకోండి, అక్కడ అపసారిత. ఓకే, ఆసందహ అని అంటే అపసారిత వస్తుంది. ఓకే, ఛాత్రేణ ఉత్పీఠిక అపసారిత. ఓకే, నెక్స్ట్ ప్రభా గారు. శిశుః చంద్రం దృష్టవాన్. శిశునా చంద్రం చంద్రం అనకూడదు, చంద్రః పుంలింగ శబ్దం, చంద్రః. దృష్టః కరెక్ట్. శిశునా చంద్రః దృష్టః కరెక్ట్ కరెక్ట్. సత్యవతి గారు. పరీక్షా నిర్వాహకః విద్యాలయాన్ అవలోకితవాన్. బహువచనం వచ్చింది, చూసుకుని చెప్పాలి. పరీక్షా నిర్వాహకేన విద్యాలయాః అవలోకాః. అవలోకితాః కరెక్ట్. పరీక్షా నిర్వాహకేన విద్యాలయాః. విద్యాలయం అని ఉంటే విద్యాలయః వస్తుంది. విద్యాలయాన్ అని బహువచనం వచ్చినప్పుడు ప్రథమ బహువచనంలో చెప్పుకోవాలి, విద్యాలయాః అవలోకితాః. ఓకే, సో పరీక్షా నిర్వాహకేన విద్యాలయాః అవలోకితాః కరెక్ట్. రత్న గారు. ఉద్యానపాలకః సస్యాని ఆరోపితవాన్. ఆరోపితవాన్ అంటే మొక్కలు, సస్యాన్ని అంటే పంటలు వేశాడు, నాటాడు అని చెప్పడం. రత్న గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. ఉద్యానపాలకేన సయాని ఆరోపితాని. సస్యాని ఆరోపితాని. సస్యాని ఆరోపితాని. సస్యాని ఆరోపితాని. ఉద్యానపాలకేన సస్యాని ఆరోపితాని. ఓకే, రైట్. నెక్స్ట్ జ్యోతిర్మయి గారు. లిపికారాః సంచికాః సజ్జీకృతవంతః. సంచికాః అంటే ఫైల్స్, సంచిక అంటే ఫైల్స్. ఓకే, లిపికారాః అంటే క్లర్క్. సో లిపికారాః సంచికాః సజ్జీకృతవంతః. చెప్పండి మేడం. లిపికారేణ లిపికారాః బహువచనంలో ఉన్నప్పుడు కాదు, మీరు బహువచనంలో ఉన్నప్పుడు మీరు తృతీయ బహువచనమే చెప్పాలి. లిపికారైః సంచికాః సజ్జీకృతాః. కరెక్ట్. లిపికారైః సంచికాః సజ్జీకృతాః. ఓకే, అది కరెక్ట్ కరెక్ట్. నెక్స్ట్ శివకుమార్ గారు. బాలికాః లేఖనీః పాతితవత్యః. శివకుమార్ సార్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. బాలికాభిః లేఖన్యః. కరెక్ట్. పాతితాః. కరెక్ట్. బాలికాభిః లేఖన్యః. లేఖనీః ద్వితీయ బహువచనం. లేఖన్యః పాతితాః. ఓకే, లేఖనీ స్త్రీ ఈకారాంత స్త్రీలింగం.
పాతిత అనేది ఆకారాంత స్త్రీలింగం, దానికి అదే బహువచనం, దీనికి ఇదే బహువచనం చెప్పాలి. సో బాలికాభి లేఖన్యః పాతితాః. కరెక్ట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్ శివప్రసాద్ గారు. అధ్యాపకః బాలకాన్ ప్రేషితవాన్. అధ్యాపకేన ఆ, బాలకాः బహువచనం ఆ. బాలకాः ప్రేషితాः కరెక్ట్ బహువచనం కాబట్టి ప్రేషిత. కరెక్ట్ కరెక్ట్. అధ్యాపకేన బాలకాః ప్రేషితాః. బానే అర్థమైంది అయితే మొన్న లెసన్. వెరీ గుడ్, బాగా చెప్పారు అందరూ కూడా. గుడ్ గుడ్. సో అది దానికి అయిపోయింది. నెక్స్ట్ ది అక్కడ ఎగ్జాంపుల్ లో ఇచ్చినట్లుగా సెంటెన్స్ ఫామ్ చేయమంటున్నారు వాళ్ళు కర్మణి ప్రయోగంలో. అక్కడ ఎలా ఇచ్చారు, ఏ విభక్తి అలా ఏమి ఇవ్వాల, జస్ట్ 3 మాటలు ఇచ్చారు. ఆ 3 మాటలు ఏంటి, ఒకటి కర్త, ఒకటి కర్మ, ఒకటి క్రియ. కర్త ఏం చేశారు, ఎగ్జాంపుల్ చూస్తే మీరు బాలకః కర్త, ఓకే. కర్మపదం గ్రంథః అని మామూలుగా జస్ట్ వర్డ్ ఇచ్చారు వితౌట్ ఎనీ విభక్తి. అలాగే క్రియాపదం కూడా ఏ లకార రూపంతోనో లేకపోతే ప్రత్యయ రూపంతో ఇవ్వకుండా ఓన్లీ ధాతు రూపం ఇచ్చారు. క్రీ పక్కన టిక్ మార్క్ ఇచ్చారు. దీన్ని బట్టి మనం చెయ్యి సింబాలిక్ గా అనమాట. ఇదంతా నిషాని చదువు అంటారే, దాంట్లో దేంటో ఆ టైప్ అనమాట. అన్ని సింబల్స్ ఇచ్చారు. మనం దాని నుంచి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కర్మణి ప్రయోగంలో తయారు చేయాలి. సో బాలకః కర్తృపదం కాబట్టి దాన్ని ఫస్ట్ తృతీయాలో రాసేసుకోవాలి, బాలకేన. అలాగే గ్రంథః కర్మపదం కాబట్టి గ్రంథః అలాగే ఉంటుంది, అదృష్టం కొద్దీ దానికి ఏం విభక్తి యాడ్ అవ్వదు. సో బాలకేన గ్రంథః, అక్కడ వరకు సగం సమస్య తీరిపోయింది. ఇప్పుడు ధాతు క్రీ అంటే ఏంటి, దానికి త ప్రత్యయం కాబట్టి మనం చదువుకుంటున్నది అదే రాయాలి కాబట్టి గ్రంథః వచ్చింది కాబట్టి క్రీతః అని రాసుకోవాలి. ఓకే, క్రీతః. పక్కన టిక్ ఉంది అనుకోండి, క్రీతః అలాగే ఉంటుంది. బాలకేన గ్రంథః క్రీతః అంటే వాడు ఆ పని చేశాడు అని. పక్కన ఇంటూ మార్క్ వచ్చింది అనుకోండి, వెర్బ్కి ముందర ఇంటూ నా పెట్టండి, నా క్రీతః అవుతుంది ఒకవేళ అలా ఉంటే. దాని ఎగ్జాంపుల్ కింద ఉంది చూడండి, రజకః అది కర్తృపదము, సో దాన్ని తృతీయ మార్చుకోవాలి, రజకేన. వస్త్రాణి కర్మపదము బహువచనంలో ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది అది. వస్త్రాణి రజకేన వస్త్రాణి అయిపోయింది. నీ ధాతువు నీ ఇచ్చారు అంటే నయతి, సో నీతః. కానీ ఇక్కడ వస్త్రాణి ఉంది కాబట్టి నీతాని, కానీ టిక్ మార్క్ లేదు, అక్కడ ఇంటూ మార్క్ ఉంది. సో నా నీతాని అని పెట్టాలి. ఓకే, టిక్ మార్క్ ఉంటే మనకి టిక్ మార్క్ ఉంటేనేమో ఏమీ పెట్టక్కర్లేదు, ఇంటూ మార్క్ ఉంటే ఆ క్రియ ప్రత్యయం ముందర నా పెట్టాలి. ఓకేనా. సో 2 వాక్యాలు ఇప్పుడు ఎలా వచ్చాయి మనకి, బాలకేన గ్రంథః క్రీతః రజకేన వస్త్రాణి న నీతాని అని వచ్చేస్తాయి. ఓకే. సో నెక్స్ట్ హైమావతి గారు, సర్పః మూషకః ఖాద్ ధాతువు ఇంటూ మార్క్. ఇప్పుడు చెప్పండి మేడం మీరు దానికి. సర్పేణ మూషకః ఖాదితః. కరెక్ట్, సర్పేణ కరెక్ట్ కరెక్ట్. సర్పేణ మూషకః న ఖాదితః, నా ఖాదితః. కరెక్ట్ కరెక్ట్. నెక్స్ట్ ప్రభాకరుడు గారు, గృహిణీ పాకః ధాతువు. మేడం సారీ, చెప్పండి సార్. హలో మేడం, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ టిక్ మార్క్ ఇంటూ మార్క్ అన్నది ఇక్కడ ఎక్కడ మాకెక్కడ మెన్షన్ చేయలేదండి. మీకు చేయలేదండి, పుస్తకంలో ఉంది, పక్కనే ఉంది. విత్ ఇన్ బ్రాకెట్స్ లేదండి, క్రీ అని మాత్రం ఇచ్చారు. కొన్ని పుస్తకాలు అలా పడలేదండి, ఇంటూలు పెట్టలేదు. అలా అయితే ముందు పెట్టేసుకోండి, నేను చెప్తున్నాను పోనీ అప్పుడు పెట్టుకోండి. ఓకే, నేను చెప్తున్నాను కదా అలా పెట్టేసుకోండి. ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ కోసం సార్, అన్ని ఊరికినే రాసినా రాసుకోవచ్చు, ఊరికే వాళ్ళు కాసేపు నాతో కూడా చెప్పండి. అలా ఇస్తారు అనేది మాకు తెలియాలి కదా కనీసం. అదే 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 కొన్ని పుస్తకాల్లో పడలేదేమో, నేను చెప్తున్నప్పుడు మీరు ఆ సెంటెన్స్ అక్కడ ఇంటూ మార్కో ఏదో ఒకటి పెట్టుకోండి సార్ పక్కన. బ్రాకెట్ లో ధాతువు ఇచ్చారు కదా, దాని పక్కనే ఇచ్చారు మా పుస్తకాల్లో. ఓకే ఓకే. ప్రభాకరుడు గారు, గృహిణీ పాకః కృ ధాతువు టిక్ మార్క్ ఉంది. గృహిణ్యా పాకః కృతః. కరెక్ట్, గృహిణ్యా పాకః కృతః టిక్ ఉంది కాబట్టి నా రాదు. గృహిణ్యా పాకః కృతః. గుడ్, అందరూ బాగా చదివేసుకుని వచ్చినట్టున్నారు. ఓహోహో, గుడ్, సూపర్. నెక్స్ట్ వసుంధర గారు, వైద్య ఔషధం దాధాతువు ఇంటూ మార్క్ ఉంది.
అన్మ్యూట్ చేసుకుని చెప్పాలండి వసుంధర కుమారి గారు. వైద్యేన ఔషధం మీ వాయిస్ రావట్లేదు మేడం. ఔషధం ఔషధాని నా మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. వైద్యేన ఔషధాని నా దదాతి. దాధాతుకి దదాతి కరెక్టే, కానీ అది ప్రెసెంట్ టెన్స్ కర్తరి ఫామ్. మనం పాస్ట్ టెన్స్ అది కూడా కర్మణిలో తా ప్రత్యయంతో చెప్పాలి. ఔషధాని అని లేదు, ఫస్ట్ పాయింట్ అక్కడ ఔషధమే ఉంది. వైద్యేన ఔషధం రావాలి. ఔషధం. ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తున్నాను. వైద్యేన ఔషధం నా ఔషధం నా దత్తం. మేడం సరే నేను చెప్తున్నాను, ఉండండి. కరెక్టే చెప్తున్నారు, మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. నేను వసుంధర గారు ఒకసారి మీరు ఆగిపోండి, నేను చెప్తాను. ఎందుకంటే మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది, మాకు వినపడట్లేదు. మీరు ఆగిపోండి, నేను చెప్తాను. వైద్యేన ఔషధం దత్తం అని రావాలి. దానికి నా ఉంది కాబట్టి, ఇంటూ ఉంది కాబట్టి నా దత్తం అని వస్తుంది. వైద్యేన ఔషధం. దాధాతు అంటే దదాతి. దదాతికి దత్తవాన్ తవతు. దత్త దత్తా దత్తం తా ప్రత్యయం. దాధాతు ఇవ్వంగానే ఏదో అనుకుని కంగారు పడకండి, ఓకేనా? ఇలా వెనకరించి రండి, అన్ని ఫామ్స్ గుర్తు తెచ్చుకుంటే వచ్చేస్తుంది. శివరామ శర్మ గారు, శిశు క్షీరం పా ఇంటూ మార్క్. శిశునా క్షీరం పీతం. కరెక్ట్. శిశునా క్షీరం పీతం, కానీ అక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా. నా పీతం. శిశునా క్షీరం నా పీతం. కరెక్ట్. నెక్స్ట్ విశాల గారు, యాత్రిక సంకేత స్మృధాతు అండ్ ఇంటూ మార్క్ ఉంది. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి విశాల గారు. లేరేమో. కృష్ణమూర్తి గారు ఉన్నారా? చెప్పండి. స్మృత కదా, యాత్రికేన సంకేత స్మృతః. యాత్రికేణ సంకేతః న స్మృతః. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు కదా, స్మృధాతుకి స్మృతః వస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ కృష్ణమూర్తి గారు, దేవః భక్తాః రక్షధాతు టిక్ మార్క్ ఉంది. అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పండి సార్. దేవేన భక్తాః రక్షితాః. కరెక్ట్. దేవేన భక్తాః రక్షితాః. ఓకే, దేవేన భక్తాః రక్షితాః. కరెక్ట్. నెక్స్ట్ కామేశ్వరరావు గారు, ధనికః మాలా నీ ధాతువు టిక్ మార్క్. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. కామేశ్వరరావు గారు. సరే, మాధవీలత గారు మీరు చెప్పండి అన్మ్యూట్ చేసుకుని. ధనికేన మాలా నీత. కరెక్ట్. ధనికేన మాలా నీత అని వస్తుంది. ఓకే, ధనికేన మాలా నీత. ఓకే, రైట్. నెక్స్ట్ షణ్ముఖ్, అగ్రజ అనుజ నింద ధాతువు ఇంటూ మార్క్ ఉంది. అగ్రజేన అనుజ నింద. నిందిత అని రావాలి. నింద ధాతుకి నిందతి. నిందితవాన్ అనేది నిందితవాన్ నిందితవతి తవతు.
సో నిందిత, నిందిత, నిందితం అని వస్తాయి దానికి ఎక్తా ప్రత్యయ రూపాలు. కాబట్టి అగ్రజేణ అగ్రజేన అనుజ న నిందిత. అనుజ అనేది స్త్రీలింగం కాబట్టి నిందిత, నా నిందిత. కరెక్ట్. ప్రేమలత గారు లాస్ట్ వన్. శిష్య గురు వంద అండ్ టిక్ మార్క్. శిష్యేన గురుః వందిత కరెక్ట్. వందితవాన్. ఎప్పుడైనా ఎగ్జామ్ లో కనుక ఇలా ధాతు ఇలా ఇచ్చారనుకోండి, ఈ మోడల్లో ఇచ్చి సెంటెన్స్ ఫామ్ చేయమన్నప్పుడు ధాతు ఇస్తే డైరెక్ట్ గా దానికి తా కింద రాద్దామని అనుకోకుండా దానికి ముందు వర్బ్ అన్ని గుర్తు తెచ్చుకుని తవతూ రాసుకుంటే తప్పు పోకుండా వస్తుంది. ఓకే, తప్పు రాకుండా వస్తుంది. స్మృ ఉందనుకోండి ఈజీ. స్మృతవాన్, స్మృత చెప్పడం. కొన్నిటికి దా, నీ, పా ఇలాంటివి వచ్చాయనుకోండి డైరెక్ట్ గా పాతం అవుతుంది. డైరెక్ట్ గా దానికి తా రాస్తే కాదు కదా. పీతం కదా రావాల్సింది. అలాగే దాకి దత్తం రావాలి. సో దదాతి అన్నాం అనుకోండి వెంటనే దత్తవాన్ అనేది గుర్తొస్తుంది. అలవాటు కాబట్టి మనకి, తవతు మనకు అలవాటు కాబట్టి అది వస్తుంది గుర్తు. అలాగే ఇంకోటి ఏంటి ఇందాక వచ్చింది మనకి, అలా వచ్చే ధాతువులన్నిటికీ అలా గుర్తు పెట్టుకోండి. శ్రు అని రాగానే శృతవాన్, శ్రూయతే, శృతవాన్, శృణోతి అక్కడి నుంచి రావాలి. ఓకేనా, అప్పుడు మీకు తేడాలు రావు, లేకపోతే తేడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ అది అయిపోయాక మనకు మిగిలింది ఈ లెసన్ లో సంధి పార్ట్. నిన్న మిగతా చెప్పేసుకున్నాం కదా మొన్న. సంధి చాలా 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 ఈజీ సంధి. చాలా సార్లు మనకి తగిలే సంధి, ఎస్పెషల్లీ సహస్రనామాలు, స్తోత్రాలు వీటిల్లో బాగా తగిలే సంధి మనకది. ఓకే, పూర్వరూప సంధి. పూర్వరూప సంధి మనకి ఎన్ని సంధులు అయిపోయినాయి? ఇంకా మనకు మొత్తం 5 సంధుల దాకా అయినాయి. ఓకే, సవర్ణ దీర్ఘ గుణ ఎణ్ వృద్ధి. ఇంకోటి కూడా ఏమైపోయింది, అంతవరకు అయినట్టున్నాయి మీకు. వృద్ధులు, గుణాలు, ఎణాదేశం అయిపోయింది కదా, అంతవరకు అయిపోయింది. సో పూర్వ రూపము నెక్స్ట్ ఏమో దాన్ని ఏమంటారు, యాంతా వాంతా ఉంది. సో పూర్వ రూపంలో ఏంటి అంటే ఏదైనా సంధి గుర్తు పెట్టుకోవడం ఎలాగా అంటే పేరుని అర్థం చేసుకోవాలి. గుణాలు, గుణసంధి అనుకుంటే మనం సవర్ణ దీర్ఘానంగానే తెలుస్తుంది. దీర్ఘాలు వస్తాయి అన్ని ఆ, ఈ, ఊరు అని వస్తాయి. గుణాలు అనగానే గుణాలు అంటే ఏంటో తెలిస్తే ముందు ఏ, ఓ, అర్ అంటే ఓహో ఈ సంధిలో ఈ 3 వస్తాయి. ఎణ్ అనగానే ఎణ్ వర్ణాలు అంటే ఏంటి, యకారం వస్తుంది ప్రతి చోట యకారం. ఎణ్ వర్ణాలు అంటే యకార మాత్రలు, యా, ఈ, యు ఏవైనా సరే దానికి తగ్గట్టుగా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే వృద్ధులు అనగానే వృద్ధులు అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఐ, ఔ కాబట్టి ఓకే, సంధి రిజల్టెంట్ వర్డ్ లో మనకి ఐ, ఔ కనపడుతూ ఉంటాయి. ఐకారం, ఔకారము. మరి పూర్వ రూపం అంటే ఏంటి? పూర్వం ఉన్న రూపమే ఉంటుంది. అంటే సంధి జరగక మునుపు ప్రథమ పదం అంటే పూర్వ పదానికి ఏ రూపం ఉంటుందో అదే రూపం తర్వాత కూడా ఉంటుంది. అంటే రాసేటప్పుడే చిన్న మార్పు జరుగుతుంది, పలికేటప్పుడు సేమ్ ఉంటుంది అని చెప్పటం. ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు సోహం అనే మాట చాలా మంది వినుంటారు. సోహం అనే మాట చాలా మంది వినుంటారు. ఎస్పెషల్లీ స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళు చాలా మంది వింటారు అది. సో సోహం అన్న చోట సో అహం, సహ అహం అనే మాట సో అహం. ఆ అహంని రిప్రజెంట్ చేయడం ఎలా, ఆ అకారాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఒక స్పెషల్ సింబల్, దాన్నే అవగ్రహ అంటారు. ఓకే, దాన్ని మన ఎస్ లాగా ఉంటుంది. మన ఎస్ రాస్తాం కదా, ఇంగ్లీష్ లెటర్ ఎస్ లాగా ఉంటుంది. అదే తెలుగులో అయితే నెంబర్ 2 కొద్దిగా పొడుగ్గా గీసిన నెంబర్ 2 లాగా ఉంటుంది. దాన్ని అవగ్రహ అంటారు. అది దేన్ని చెప్తుంది? అది అకారాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఓకే, అది అకారాన్ని తెలియజేస్తుంది. అయితే మనం రాసేటప్పుడు మాత్రమే ఆ అకారం సింబల్ కనపడుతుంది, పలికేటప్పుడు కనపడదు, వినపడదు. ఓకే, సో పూర్వ రూపం అని ఎందుకు అన్నారు? ముందు సంధి దానిలో డీటెయిల్స్ లోకి వెళ్లే లోపు అసలు సంధిలో ఇన్వాల్వ్ అయ్యే ఇవేమిటి, లెటర్స్ ఏమిటి? పూర్వ రూపంలో అంత సెకండ్ పదం అంటే ఉత్తర పదంలో అకారం మాత్రమే ఉంటుంది, హ్రస్వ అకారమే, అది కూడా ఇంకా ఏ లెటర్ ఉండదు. అపి, అహం, అత్ర ఇలా ఏదైనా కావచ్చు, కేవలం అకారం మాత్రమే ఉంటుంది. మరి అందుకనే అది ఫిక్స్డ్, దాన్ని మార్చేది ఏం లేదు. వేరియబుల్ ఏంటి? ముందు పదం. అందుకనే పూర్వం ఉన్నది. పూర్వ పదంలో ఎండింగ్ లెటర్ ఏకారం కానీ
ఓకారం కానీ మాత్రమే ఉంటాయి, ఇంకా ఏ వర్ణాలు ఉండవు. సో అన్నప్పుడు ఓ వినపడుతుందా, కోపి కో వినపడుతుందా, అలాగే కేపి కే అపి కేపి అన్నప్పుడు కూడా కే ఏకారం. సో ఏకారం కానీ ఓకారం కానీ మాత్రమే ఉంటాయి దేంట్లో, పూర్వపదం ఎండింగ్ లో. ఉత్తర పదంలో ఓన్లీ హ్రస్వ ఆకారం ఉంటుంది. ఉన్నప్పుడు మరి ఎలా అండి సంధి జరిగేదంటే, సంధి జరగడం అంటే పూర్వపదం యొక్క రూపము అంటే ఆ ఏకారం ఓకారాన్ని అలాగే ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాము. కలిపి రాసేటప్పుడు మాత్రం అకారం ప్లేస్ లో ఈ సింబల్ పెట్టి అవగ్రహ పెట్టి రాసేస్తాం. అకారం ప్లేస్ లో అవగ్రహ పెట్టి రాస్తాం. సో కే దాని రూపం మార్చుకోవట్లేదు, అక్కడ ఏ రకమైన రూపము యకారం రావట్లేదు, ఓకారం ఏది రావట్లేదు. కే గాని కో కానీ లేకపోతే ఏదైనా సరే ఆ ఏకార ఓకార యుక్త వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటున్నాయి. సో పూర్వ రూపము మెయింటైన్ అవుతోంది అలాగే. అందుకనే పూర్వ రూపం కేవలం అపి ఆ ఆకారం ఉందనుకోండి, ఆ ఆకారం వచ్చి యాడ్ అవుతోంది. కానీ ఆకారం ఎప్పుడు కూడా వర్డ్ ఒక శబ్దం మధ్యలో అచ్చులు రాయం మనం. ఒక్క రుకారానికి మాత్రం ఎక్సెప్షన్ ఉంటుంది కొన్ని చోట్ల. కానీ శబ్దం మధ్యలో అంటే ఒక వర్డ్ కి మిడిల్ లో మనం అచ్చులు రాయం, అంటే స్వరాక్షరాలు ఎప్పుడు తెలుగులో కూడా రాయకూడదు యాక్చువల్ గా. ఓకే, స్టార్టింగ్ లో మాత్రమే రాస్తారు. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ పూర్వ రూపం అంటే ఆ రూపం అలాగే ఉంటుంది, పూర్వపదము యొక్క రూపము రీటైన్ అవుతుంది. కానీ ఉత్తర పదంలో ఉన్నటువంటి అకారంతో ఉన్నటువంటి ఏ పదమైనా కానీ యాడ్ అవుతుంది. కానీ ఆ అకారం రాయకుండా దాని బదులుగా అవగ్రహ రాస్తుంది. సో కే ప్లస్ అపి ఉందనుకోండి, పలికేటప్పుడు కేపి అనేస్తాం, దాంట్లో అకారం వినపడదు మనకు, అసలు కేపి అనేస్తాం. రాసేటప్పుడు మాత్రం కే రాసి ఎస్ అదే అవగ్రహ రాసి పి రాసేస్తాం, మళ్ళీ ఆ రాయం. కలిపి అప్పుడు కే అపి రెండు మాటలు అవుతాయి. కానీ కేపి అని అవగ్రహతో కలిపి రాసినప్పుడు ఒక్కటే మాట అవుతుంది. అదే సంధి జరగడం అంటే. సో పూర్వ రూపం అలాగే నిలబడుతోంది, అది మార్పు చెందట్లేదు. కాబట్టి దీన్ని పూర్వరూప సంధి అన్నది. అర్థం చేసుకున్నాం అనుకోండి, దాని గురించి ఇంకా దానికి ఎక్కడ తప్పుపోయేందుకు ఆస్కారం ఉండదు మనకి. ఓకే, ఎప్పుడైనా ఎక్కడ అవగ్రహ కనపడినా ఇక్కడ పూర్వరూపం జరిగింది అనుకోవడమే మనం సంధి. ఓకేనా, చాలా ఈజీ సంధి, వేరే ఏముండదు. పూర్వ పదములో చివరి అక్షరం అంతిమ అక్షరము అంతిమ వర్ణము ఏకారము కానీ ఓకారం కానీ ఉంటుంది. ఉత్తర పదములో ప్రథమాక్షరము సర్వదా అన్ని వేళలా కూడా అకారం మాత్రమే, హ్రస్వ అకారం మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు రెండు కలిపి రాసినప్పుడు ఆ అకారానికి బదులుగా అవగ్రహ అనే ఒక సింబల్ పెట్టి, ఒక చిహ్నం గుర్తు పెట్టి రెండింటినీ కలిపి రాసేస్తాం. సో పూర్వపదం యొక్క రూపం అలాగే ఉంటుంది కాబట్టి దీన్ని పూర్వరూప సంధి అన్నారు. క్లియర్? ఎస్. ఏమో నాకు చెప్పడం వచ్చిందో చెప్పగా తెలియదు, మీకు తొందరగా అర్థం చేసుకుంటారో తెలియదు, కానీ మొత్తానికి తొందరగా అయిపోయింది. అది చూడండి, ఎగ్జాంపుల్స్ చూడండి, పేజ్ నెంబర్ 120 తెలుగు. ఈ సంధి యొక్క ఉపయోగం అంటే అకారం మైల్లో వచ్చింది కాబట్టి అది రాకుండా ఉండడం కోసమనే పెట్టిందండి సంధి, ఇంకేదైనా ఉపయోగం ఉందంటారా? బేసిక్ గా సంధులు అనేవి సార్ వచనంలో ఉందనుకోండి, అంటే గద్యం రాసేప్పుడు సంధులు రాయకపోయినా పర్వాలేదు, సంధులు రాయకుండా విడివిడి మాటలు రాసినది. ఎందుకంటే దానికి అక్షర సంఖ్య లెక్క అనేది ఏమి ఉండదు, కౌంట్ ఉండదు, మన ఇష్టం, దానికి నియమం ఏమి ఉండదు. బట్ ఛందస్సు అంటే శ్లోకాల పరంగా రాసేప్పుడు ఒక్క లెటర్ కూడా కౌంట్ అవుతుంది, ఒక్క మాత్ర కూడా కౌంట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు కేపి రెండు మాటలుగా రాశారనుకోండి, కే ఆ పి 3 అక్షరాల కింద కౌంట్ అవుతుంది. బట్ కేపి అన్నప్పుడు 2 అక్షరాల కిందే కౌంట్ అవుతుంది, మధ్యలో అకారం పోయింది. అలా ఆ కౌంట్ కోసం చూడండి, మీరు నాకు తెలిసి తెలుగు మీడియంలోనే చదివి ఉంటారు కాబట్టి పూర్వము చంపకమాల ఉత్పలమాల అనేవి నజ భజ జర భరణ భర ఇవన్నీ చదువుకుని ఉంటారు కదా, శార్దూల విక్రీడితం అని ఇంకోటి రకరకాలు చదువుకుని ఉంటాం ఛందస్సులో. వాటికి నియమాలు రాసేప్పుడు ఏం రాస్తాం, అక్షర సంఖ్య ప్రతి పాదానికి ఇంత ఉంటుందని రాస్తాం కదా, ఇన్ని లెటర్స్ ఉంటాయి. మరి ఒక లెటర్ ఎక్కువైతే దాని కిందకి రాదు, అది ఆ ఛందస్సులోకి రాదు, లెక్క రాదు. సో ఎప్పుడు కూడా సంధి కంపల్సరీ జరిగేది శ్లోకాల్లో జరుగుతుంది, పద్యాల్లో కావ్యాల్లో ఎక్కువ. గద్య రచనకి సంధి జరగాలన్న నియమం లేదు. మీరు అవసరమైతే మీకు పాండిత్యం తప్పుకోకుండా రాసుకుంటా ఉంటే రాసుకోవచ్చు,
బట్ కంపల్సరీ ఇత్యత్ర అనే రాయాలని రూల్ లేదు. సంధి రాసేటప్పుడు ఇతి అత్ర అని చెప్పొచ్చు. అహం ఉక్తవాన్ అని కలిపి రాయాలని లేదు. అహం ఉక్తవాన్ అని విడివిడిగా కూడా రాసుకోవచ్చు. ఎప్పుడు ప్రోజ్ గద్యం రాసేది అంటే మామూలు వాక్యాలు రాసేది. కానీ పద్య రచన అలా కాదు. పద్య రచనకి చాలా నియమాలు ఉంటాయి. మనకు తెలిసిన కొన్ని అయితే తెలియని ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. అక్కడ ఇవన్నీ కౌంట్ అవుతాయి. ఒక మాత్ర అటు వెళితే గురువు అయిపోతుంది అంటారు. అంటే పెద్ద లాంగ్ ప్రొనౌన్స్డ్ లెటర్ అంటారు. ఒక మాత్ర ఇటుతో పడింది అనుకోండి, హ్రస్వ అక్షరం కింద లెక్క అవుతుంది. అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. మరి నజ భజ జ అంటే కొంతమందికి తెలియదు, కానీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందని చెప్పిన. నా జ భ జ జ జ ర అని గణాలు రావాలంటే గణానికి ఒక్కొక్క దానికి 3 అక్షరాలు మళ్ళీ. సో ఆ 3 అక్షరాలకి మళ్ళీ లఘువులా గురువులా ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని మనకి ఇవన్నీ సంధులు కంపల్షన్ అనేది పద్యంలో, నాట్ గద్యం. యమాత రాజభానస లగం. ఓకే, కోవిదాలో వస్తాయి అవి. కోవిద ఎండింగ్ లెసన్స్ లో వస్తాయి అవి. ఓకే, సో మరి ఇప్పుడు చెప్పాలంటే ఎలా చెప్పాలంటే మీకు హ్రస్వాక్షరాలు దీర్ఘాక్షరాలు తెలుసు కాబట్టి అవి కూడా కౌంట్ అవుతాయి. నెంబర్ ఆఫ్ లెటర్స్ కౌంట్ అవుతాయి. ప్రతి పాదానికి ఇన్ని లెటర్సే ఉండాలి అనే అక్షర నిబంధన ఉంటుంది. సో అలాంటప్పుడు ఇవన్నీ కౌంట్ అవుతాయి. సంధి చేశారనుకోండి తగ్గిపోతాయి అక్షరాలు, విడివిడిగా రాస్తే పెరుగుతాయి లెటర్స్. అందుకు సంధులు. ఓకేనా, క్లియర్? ధన్యవాదాలు. సో చూడండి, ఇంగ్లీష్ మీడియం 115, తెలుగు మీడియం 120. ఎగ్జాంపుల్స్. తే అత్ర తేత్ర తేత్ర ఆగచ్చంతి ఇతి మన్యే. తే అత్ర చిన్న చిన్న మాటలు, మనకు తెలిసిన తేనే, మనకు తెలిసిన అత్రానే మనం రాయమంటే మనం చక్క తే అత్ర అని రాస్తాం. జస్ట్ సంధి చేసినప్పుడు కలిసిపోయింది అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఎలా రాశారు? తే అత్ర. ఆ అకారం పోయి రెండింటినీ కలిపి ఒక మాట కింద రాసి మధ్యలో అవగ్రహ పెట్టారు. ఓకేనా? అలాగే గృహేహం అస్మి ఇది సహ అవదత్. గృహే అహం అస్మి అంటే మనం ఎలా చెప్తాం? అహం గృహే అస్మి అని చెప్తాం. తిప్పి చెప్పారు దీన్నే వాళ్ళు. గృహే అహం అస్మి ఇది సహ అవదత్. అతను చెప్పాడు. గృహే ఏకారం వచ్చింది, అహంలో అకారం వచ్చింది. సో కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో రెండింటిని కలిపేసినప్పుడు అకారం పోయి దాని ప్లేస్ లో అవగ్ర వచ్చింది. హం హంగానే ఉంది, హం హంగానే ఉంది. ఓకే, అలాగే గృహే కేపి నసంతి, ఎవ్వరూ కూడా లేరు. కే ప్లస్ అపి, కే ఏకారం వచ్చింది. సో అకారం యాడ్ అయిపోయింది, అవగ్ర వచ్చింది దాని ప్లేస్. ధీరోపి ధైర్యచ్యుతిం ప్రాప్నోతి కదాచిత్. ఈ వాక్యం చాలా బాగుంది, అసలు మీనింగ్ఫుల్ గా ఉంది. ధీరో అపి, ధీరో అపి అంటే ధీరః అపి అంటే ధీరుడు కూడా. ధైర్య చ్యుతిం, చ్యుతి అంటే పదవి చ్యుతుడు అయ్యారంటే అర్థం ఏంటంటే పదవి నుంచి రిమూవ్ చేయబడ్డాడు, లేకపోతే తనే తొలగిపోయాడు, అంటే గెట్టింగ్ డీవియేటెడ్ ఫ్రమ్ అని అర్థం అనమాట. సో ధైర్య చ్యుతిం, అప్పుడప్పుడు ఎంత ధైర్యవంతులకైనా సరే ఏమవుతుంది, కాస్త ఆ పట్టు సడలుతుంది, ధైర్యం తగ్గి భయం వేస్తుంది అని చెప్పటం. బాగుంది కదా, వాక్యం బాగుంది. ధీరోపి ధైర్యచ్యుతిం ప్రాప్నోతి కదాచిత్. కదాచిత్ అంటే అప్పుడప్పుడు, సమ్ టైమ్స్. ఓకే, సో ధీరో అపి, ఓకారం ఉంది, అకారం ఉంది, కండిషన్ సాటిస్ఫై అయింది సంధికి. ఆ అకారం ప్లేస్ లో మనకి అవగ్రహ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ కోపి పరిశ్రమం నా ఇచ్చతి ఏతేషు దినేషు. అబ్బా ఇది కూడా సూపర్ ఉంది. ఏతేషు దినేషు అంటే ఈ రోజుల్లో, నౌవేడేస్ ఈ రోజుల్లో కోపి పరిశ్రమం నా ఇచ్చంత, అందరికీ ఈజీగా పనులు అయిపోవాలి. కో అపి అంటే కహాపి, ఎవరు కూడా పరిశ్రమం హార్డ్ వర్క్ ని నా ఇచ్చంతి, కోరుకోవట్లేదు. సింపుల్ గా పనులు అయిపోవాలి, చిటికేస్తే పని అయ్యాలి, పని అయిపో. టీవీ కట్ అయ్యడానికి కూడా బద్ధకమే. రిమోట్ ఉంటే బాగుండు, డింగని ఆఫ్ చేద్దాం అనిపిస్తుంది, ఓ స్విచ్ చేస్తే పనులు అయిపోవాలి అన్నట్టుగా ఉంది పరిస్థితి. అది అన్నమాట. కోపి పరిశ్రమం నా ఇచ్చంతి. కొన్ని వాక్యాలు భలే వస్తాయండి మనం చదువుకునేప్పుడు. వాళ్ళు ఇచ్చింది సంధికి ఎగ్జాంపుల్ గా ఇచ్చిన అర్థవంతమైన వాక్యం. సో అదనమాట. సో వాటినే వాళ్ళు విడదీసి రాశారు. మనం చెప్పుకున్నవన్నీ చెప్పారు. దానికే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు చూడండి కిందన. వివేకానందోయం, వివేకానందో అయం, అయం వివేకానంద అంటాం మనం మామూలుగా. ఈ వివేకానందుడు, దిస్ వివేకానంద అని చెప్తాం. అయం, సో ఆ వచ్చింది, వివేకానందో ఓ వచ్చింది. సో అవగ్రహ వస్తుంది ఆ రెంటికి మధ్యలో. అలాగే స్నాతకో అపి, స్నాతకోపి, స్నాతకోపి, స్నాతకో అపి. రామో వదత్, రామో అవదత్. ఓకే,
దానికి కూడా అవకరం అక్కడ వచ్చింది. జలేస్మిన్ ఎక్కడైనా చూడండి ఏకారం ఓకారమే ఉండేది, ఇంకోటి రాదు, ఇంకోటి వచ్చే ఛాన్సే లేదు. జలేస్మిన్ అంటే అస్మిన్ జలే, ఈ నీటిలో అని చెప్పటం. జలే అస్మిన్. విషయేనాసక్తః, విషయే అనాసక్తః అంటే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ టాపిక్. విషయేనాసక్తః. నెక్స్ట్ సుందరేంబరే, సుందరే అంబరే, అంబరం అంటే వస్త్రం, సుందరే అంబరే ఆకాశం అని కూడా అనుకున్నా, సుందరే అందమైన ఆకాశంలో ఏదైనా అనుకోవచ్చు, సప్తమి వచ్చింది. అంతేపి, అంతే అపి, అట్ ద ఎండ్ అంటామే అది అంతే అపి. అల్పే వసరే, అల్పే అవసరే. ఓకే, చిన్న సందర్భం, అల్పే అవసరే చిన్న ఛాన్స్ అనే ఒక అర్థం. సో అది మీకు పూర్వరూప సంధి. క్లియరా అండి, అర్థమైందా ఇక్కడికి? ఎస్. ఇప్పుడు ఆ కింద ఉన్న ఎగ్జాంపుల్స్ మనం చేసుకో. చెప్పండి విశాల్ గారు. రామో వదత్ అంటే రామ అవదత్ అని అర్థమా? రామ యాక్చువల్ గా రామః అవదత్ అనే, కానీ రామహలో ఉన్న విసర్గ సంధి ప్రకారంగా ఓ కింద, మొన్న మీకు కొన్ని రూల్స్ చెప్పినప్పుడు విసర్గ గురించి 4 రకాలుగా మారుతుంది అన్నారా? ఓ కింద మారుతుంది, సా కింద మారుతుంది, రేఫ వస్తుంది, అసలు కనిపించకుండా పోతుంది, లోపం చెప్పారు కదా. సో దీంట్లో ఓ కింద మారుతుంది. అది డీటెయిల్డ్ గా మళ్ళీ అక్కడ మన ఏమంటారు శిక్షలో చదువుకుంటాం. కానీ రామో అవదత్ అంటే రామః అవదత్ అనే, అలాగే అక్కడ వివేకానందోయం అంటే వివేకానంద అయం అనే. కానీ అలా రాయకూడదు. పూర్వరూప సంధి రాసేటప్పుడు సూత్రం ఏంటి, విసర్గ యాడ్ అయితే అని చెప్పట్లా వాళ్ళు, ఏ ఓ అనే చెప్తున్నారు. కాబట్టి మనం ఓ కిందే విడదీసి రాయాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు పదవిభజన చేసినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఏంటండి? శ్లోకాల్లో పదవిభజన చేస్తాం కదా మనం, ఆ పదవిభజన చేసినప్పుడు ఇది మనకి ఎక్కువ ఉపయోగపడుతుందమ్మనండి. కరెక్ట్. పదవిభజన చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. అప్పుడే కదా మనకి ఇప్పుడు రామావదత్ అని వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం చక్క రామః అవదత్ అని రాస్తాం. ఓకే, అది కింద ఇచ్చిన అభ్యాసంలో 1, 2 నాకు తెలిసినంత వరకు వాటిని విడదీయడం కలపడం కూడా వెరీ ఈజీ, కాబట్టి మనం చెయ్యక్కర్లేదేమో, మీరు రాసుకోవచ్చేమో కదా. చాలా ఈజీ అవి, దానికి కష్టపడాల్సినవి ఏం లేవు, కొత్తగా వచ్చేవి ఏమి లేవు. దాంట్లో ట్రై చేయండి. ఏమన్నా డౌట్ వస్తే నేను ఏమన్నా కష్టం ఉన్నదేమో చూస్తాను ఉండండి. ఇక్కడ దీంట్లో ఏమి లేవు, అన్ని బాగానే ఉన్నాయి, చిన్న చిన్నవే ఉన్నాయి అన్ని. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఏమన్నా డౌట్ వస్తే నెక్స్ట్ క్లాస్ లో అడగండి. ఓకేనా? అవి రాసుకోవచ్చు, ఏముంది, విడదీసి రాయడం కలిపి రాయడమే కదా. రైట్. నా ఇప్పుడు సంగ్రాహ్య విషయాలు మన రామకృష్ణ గారు ఎక్కడున్నారో, సంగ్రాహ్య విషయాలు రామకృష్ణ గారు ఐ థింక్ సార్ టైం పడుతున్నట్టుంది జాయిన్ అవటం. సరే మేడం, ఇందులో కొంచెం కష్టం ఉన్నది అడగమన్నారు కదా, అది మొదటి దానిలో ఫస్ట్ దానిలో అండి 6th అండి, అది మాత్రం కొంచెం తేడా వచ్చిందండి. మాత్రే ప్లస్ అర్పితం, మాత్రే అర్పితం అర్పకారంగా వచ్చేసి అదొక్కటి కొంచెం తేడాగా ఉంది. ఏమి తేడా లేదండి మీకు, దానికి కూడా ఏమీ లేదు. ఆ రెండింటిని కలపండి, అకారం తీసి అవగ్ర పెట్టడమే. మాత్రే అర్పితం అని చదువుతాం అంతే, తేడా ఏం లేదు, సేమ్ అది కూడా. అంటే మామూలుగా కళాలయే అపఠత్ అని ముందనుకోండి, కళాలయే అర్ర రావట్లేదు కదా, ఈ ఒక్క దానిలో అర్ర వచ్చింది అని అంటున్నానండి. మిగిలిన వాటిల్లో కాదండి, మీరు రెండింటిని మిక్స్ కళాలయే అపఠత్తులో అర్ర వస్తే తప్పే ఉంది, దాంతో సంబంధం లేదు. అర్పితం అనేది అర్పితం కింద రాసుకుంటారు మీరు. మేడం నేను తప్పనట్లేదు, కొంచెం తేడా వచ్చింది అది అంటున్నానంటే తప్పనట్లేదు, నేను కొంచెం కష్టపడి అది తప్పనట్లేదు అన్నారా? ఓకే, ఏమి లేదు. మాత్రే ప్లస్ అర్పితంలో మనం మిగతా వస్తాయి కదా, విసర్గ సంధిలో కొన్ని రేపలు వస్తాయి అన్న చోట అట్లా అది వచ్చింది అంటున్నానండి. అదే మిగతా మాట ఎలా ఉన్నా మనకి సంబంధం లేదు దాంతో. మనకల్లా ఎండింగ్ లెటర్ ఏకారం ఆర్ ఓకారం ఉందా లేదా, అలాగే సెకండ్ వర్డ్ స్టార్టింగ్ లో అకారం ఉందా లేదా. సెకండ్ వర్డ్ అకారం తర్వాత ఏ మాట ఉన్నా మనకు అనవసరం, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేయడమే. సో మాత్రే అర్పితం ఉన్నప్పుడు మాత్రే అర్పితం అని పలుకుతాం. కాకపోతే ముందు రకారం వచ్చింది, తర్వాత రకారం పలికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంతేగాని రాసేటప్పుడు ప్రాబ్లమే లేదు. ఓకే,
సో రామకృష్ణ గారు చెప్పండి సార్. సర్వేభ్యో నమో నమః. మనం ఆఖరి అంశానికి వచ్చామండి. 6వ పాఠంలో సంగ్రాహ్య విషయాః. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఓకే, రైట్. అంటే సంగ్రాహ్య విషయాలకు వచ్చాము. ఇందులో 7తో కూడిన ప్రసిద్ధ సమూహాల గురించి ఇచ్చారు, ఇక్కడ విషయాల గురించి ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చింది అంటే సప్తర్షయ, అంటే సప్త ఋషుల గురించి చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. మరీచి, అత్రి, ఆంగీరస, పౌలస్త్య, పులహ, క్రతు, వశిష్ఠ అని ఈ 7 ఋషుల గురించి సప్త ఋషి అంటారు. దీనికి వీటి విషయాల్లోకి వెళ్ళే ముందు సప్త ఋషులు అనేది ఎట్లా వచ్చింది అనేది కొంచెం 2 లైన్లు తెలుసుకుందాం మనం. అంటే మన హిందూ పురాణాల ప్రకారం సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడేందుకు బ్రహ్మదేవునిచే నియమించబడ్డ పురాణ పురుషులు వీళ్ళు, ఈ సప్త ఋషులు. మనందరికీ తెలుసు, మన పురాణాల ప్రకారం మన పరిపాలన చేయడానికని ఒక్కొక్క మనువుని నియమించారని చెప్పి మన పురాణాల్లో మనం చదువుకున్నాము. ఒక్కొక్క మనువు కాలం ఉంటుందన్నమాట. అయితే ఇట్లాంటి 14 మనువులు ఉన్నారు. ఇప్పుడు ఒక 14 మనువులో 7 మనువులు అయిపోయింది. ఇప్పుడు 8వ దాంట్లోనే వైవస్వత మన్వంతరం అంటారు. మనువు పాలించే కాలాన్ని మన్వంతరం అంటారు. ఇది ఇప్పుడు వైవస్వత మన్వంతరం అంటారు దీన్ని. మనం చదువుకుంటాం సంకల్పం చెప్పేటప్పుడు కూడా వైవస్మన్వంతరే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అని అట్లా మనం చెప్పుకుంటాం కదా సంకల్పం చెప్పేటప్పుడు. ప్రస్తుతం ఉన్నది వైవస్వత మన్వంతరం అనమాట. ప్రతి మన్వంతరంలో కూడా 71 మహాయుగాలు ఉంటాయట. ఈ మహాయుగాలు అంటే మరి ఇప్పుడు ఈ మన్వంతరంలో ఇప్పటికీ 27 అయిపోయినాయి. 28వ మహాయుగం ఉంది. ఒక్కొక్క మహాయుగంలో 4 కాలాలు ఉంటాయట. యుగాలు ఉంటాయట. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాము. అదనమాట. అంటే ఈ యుగం మారినప్పుడల్లా కూడా ఈ సప్త ఋషులు కూడా మారిపోతూ ఉంటారట. దేవతలు, సప్త ఋషులు వీళ్ళందరూ కూడా మారిపోతూ ఉంటారట. ఇప్పుడు 8వ వైవస్వత మన్వంతరంలో ఈ సప్త ఋషులు ఇప్పుడు వీళ్ళు ఉన్నారనమాట. అంటే ఇంతకుముందు మన్వంతరంలో వేరే సప్త ఋషులు ఉండేవాడు. ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరంలో మనకి ఈ 7 ఋషులు ఉన్నారని చెప్పి మనకి బ్యాక్గ్రౌండ్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అయితే మరీచి అంటే అర్థం కాంతిపుంజం అని. దీనికి ఈయన బ్రహ్మ మానస పుత్రుడు, భగవంతుని అంశావతారం అని చెప్తారు. ఈయన ఒక కొడుకు కశ్యప మహర్షి. అంతవరకు తెలుసుకుని చాలు మనకి. తర్వాత అత్రి ఆయన కూడా ఇదన్నమాట, బ్రహ్మానస పుత్రుడు. ఈయన ధర్మపతి అనసూయ. మనకందరికీ తెలుసు, రామాయణ కాలంలో సీతారాములు వనవాసం చేసేప్పుడు ఈ ముని యొక్క ఆశ్రమాలకు వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించారని కూడా మనం రామాయణంలో చదువుకున్నాం. తర్వాత ఆంగీరస, ఈయన కూడా ఆధ్యాత్మిక తేజ సంపన్నుడు. తర్వాత పౌలస్త్య, ఈయన కూడా మహాధర్మపరుడు, తపస్వి, తేజస్వి, యోగ శాస్త్ర విప్రుడు. పులహ అంటే ఈయన కూడా మహాప్రజ్ఞాశాలి. సునందన మహర్షి వద్ద విద్యాజ్ఞానం పొందారట. తర్వాత దాన్ని గౌతముడి మహర్షికి అందించారట. క్రతు, ఈయన కూడా గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఇది అనమాట. తర్వాత వశిష్ఠ అన్నారు. వశిష్ఠుడు మనందరికీ తెలుసు, ఈయన సూర్యవంశ వంశానికి ప్రభువులకు పురోహితుడిగా ఉంటారు. తర్వాత అష్టసిద్ధులను పొందినవాడు. ఈయన భార్య మహాసాధ్వి అయినటువంటి అరుంధతి దేవి. తర్వాత ఈయన శ్రీరాముడికి తత్వజ్ఞానం బోధించాట. దాన్నే యోగ వాసిష్టం అని ప్రసిద్ధి పొందింట. ఇదండి వీళ్ళ ఇది సప్త ఋషులు. మరీచి, అత్రి, ఆంగీరస, పౌలస్త్య, పులహ, క్రతు, వశిష్ఠ అని ఈ 7 కూడా సప్త ఋషులు అని చెప్పి మనకి చెప్పారనమాట. ఈ సప్త ఋషులని ఎందుకన్నారంటే వీళ్ళు, మనం లాస్ట్ టైం పాఠంలో చదువుకున్నాం సత్కర్మాణి అని, షట్కర్మాణి అని చదువుకున్నాం కదా. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, తర్వాత దానం, ప్రతిగ్రహ అని ఉన్నాయి కదా. ఈ 7 కూడా వీళ్ళు నిత్యం ప్రతిరోజు చేస్తారట. విద్యాబోధన కోసం అని చెప్పి గురుకులాలు నిర్వహిస్తారట. వీళ్ళు దేని మీద ప్రపంచ ఇతర విషయాల్లో ఏమీ ఆసక్తి ఉండదుట. సర్వ ధర్మజ్ఞానాలు పాటిస్తూ ఉంటారట, ధర్మపరులట. తర్వాత వీళ్ళు అని ఈ లక్షణాలు ఉన్న వాళ్ళనే సప్త ఋషులుగా బ్రహ్మ నియమిస్తాడు అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది. అదండి సప్త ఋషి యొక్క వివరణ. ఓకే, తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దామండి. సప్త సముద్రాహ అని క్షారము, క్షీరము, దధి, మధు,
సుర, ఇక్షు, శుద్ధోదకం అన్నారు. మరి ఈ సప్త సముద్రాలు ఇప్పుడు ఎక్కడున్నాయో మనకి అందుబాటులో లేవు. కానీ సముద్రం, ఈ క్షారం అంటేనేమో ఆ లవణ సముద్రం అంటారు. తర్వాత క్షీరం అంటే పాల సముద్రం అంటారు. దది అంటే మనకు అందరికీ తెలుసు పెరుగు సముద్రం అని. మధు అంటే తేనె సముద్రం అని. సుర అంటే కళ్ళు లేదా మద్యపానం మద్య సముద్రం అని. తర్వాత ఇక్షు అంటే చెరకు రసంతో సముద్రం అని. శుద్ధోదకం అంటే మంచినీటితో సముద్రం అని. మరి ఇవన్నీ కూడా మనకి 7 దీపాలు ఉన్నాయని చెప్తారు. జంబు దీపము, తర్వాత ప్లక్ష దీపము, శాల్మ దీపము, కుశ దీపము, క్రౌంచ దీపము, శాఖ దీపము, పుష్కర దీపం అని 7 దీపాలు ఉన్నాయట. ఈ ఒక్కొక్క దీపం చుట్టూ ఒక్కొక్క సాగరం, ఈ సప్త సముద్రం ఒక్కొక్క సముద్రం ఉంటుందని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది. అంతకంటే వివరణ నాకు కూడా తెలియదు. సో కాబట్టి మనం అందరూ చదువుకుంటే చాలని తెలుస్తున్నా అనుకుంటున్నాను నేను. క్షారం, క్షీరం, దది, మధు, సుర, ఇక్షు, శుద్ధోదకం ఇవన్నీ ఈ 7 కూడా సప్త సముద్రాలు అంటారు. తర్వాత సప్త కులపర్వతాహ. సప్త కులపర్వతాహ అంటే ఏంటి? మహేంద్ర, మలయ, సహ్య, శక్తిమాన్, వృక్షవాన్, వింధ్య, పారియాత్ర. ఇవన్నీ ఈ 7 కూడా సప్త కుల పర్వతాలు అంటారు. కులం అంటే మనకు అందరికీ తెలుసు, ఒక క్లాన్, ఒక డైన్, ఒక తెగకు చెందినది. అంటే ఆ పర్వతాల్లో ఆ కుల తెగకు చెందిన వాళ్ళు ఉంటారని చెప్పి అంటారు అనమాట. తర్వాత ఫస్ట్ తీసుకుంటే మహేంద్ర పర్వతం తీసుకుంటే ఇది ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం 2 చోట్ల ఉందని చెప్తున్నారు. మరి అంటే ఇక్కడి నుంచి అక్కడికి వ్యాపించిందో మరి ఏమిటో తెలియదు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో ఉందిట ఇది. తర్వాత ఇక్కడ పరశురాముడు తపస్సు చేశాడని చెప్పారు. ఇంకోటి కూడా ఉంది, తమిళనాడులో తిరునెల్వేలి జిల్లాలో ఉందని చెప్తారు. ఈ పర్వతం మీద మనందరం కూడా సుందరకాండలో చదువుకున్న హనుమంతుడు ఈ మహేంద్ర పర్వతం మించే సీతాన్వేషణ కోసం లంకానగరం వైపు వెళ్ళాడని చెప్పి మనందరికీ కూడా మనం సుందరకాండలో చదువుకున్నాం. సో కాబట్టి అక్కడ కూడా తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో కూడా ఉంది మహేంద్ర పర్వతం అంటే. అదే అండి, దీని ఒక ఎత్తు సుమారుగా 5,000 అడుగుల దాకా ఉంటుంది. తర్వాత మలయ పర్వతం. మలయ పర్వతం ఇది కేరళలో ఉంటుంది, దక్షిణ భాగంలో ఉంటుంది. మంగళూరు నుండి కేరళ వరకు విస్తరించి ఉంటుంట. దీన్నే ఇప్పుడు నేటి కాలంలో దాన్ని నీలగిరి కొండలు అంటారు. మలయ పర్వతం అంటే నీలగిరి కొండలు అని అంటారు అనమాట. అది. తర్వాత సహ్య పర్వతం. సహ్య పర్వతం అంటే సహ్యాద్రి పర్వతాలను కూడా అంటాం మనం. ఇది కూడా మనకి సాత్పురా నుంచి మొదలై గుజరాత్, తమిళనాడు వరకు వ్యాపించి ఉన్నాయని చెప్తాడు. మహారాష్ట్ర, కర్ణాటకలో వీటిని సహ్యాద్రి పర్వతాలని కూడా పిలుస్తారు అనమాట. తర్వాత శక్తిమాన్ పర్వతాలు అంటారు. శక్తిమాన్ పర్వతాన్ని కూడా పరాసనాథ అని పారసనాథ అంటారు. పారసనాథ అంటే ఇది జార్ఖండ్ స్టేట్ లో ఉందని చెప్పి చెప్తారు. ఇది జైనుల యొక్క పవిత్ర పర్వతంగా కూడా చెప్తారు. జైనులు కొలుస్తారు అక్కడ దీన్ని. ఇది శక్తిమాన్ పర్వతం అంటారు. వృక్షవాన్ అంటే మరి గంధమాన పర్వతం అని చెప్పి అన్నారు కొంతమంది. మరి ఇది గోండ్వాన ప్రదేశంలో ఉంది. వింధ్య సెంట్రల్ అంటే మధ్య భారతంలో ఉందని చెప్పి దీని నుంచే నర్మదా, తపతి నదులు ప్రవహిస్తాయని చెప్పి చెప్తారనమాట. తర్వాత వింధ్య పర్వతం, ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. దీన్ని వింధ్యాచల్ అని కూడా అంటారు. అచల్ అంటే మనకు అందరికీ తెలుసు చెలించినది, వింధ్యాచల్ అని కూడా అంటారట. వింధ్య పర్వతము, వింధ్యాచల్ ఇది మధ్యప్రదేశ్ లో ఉందండి. తర్వాత పారియాత్ర. పారియాత్ర అనేదాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఆరావళి కొండలు అని చెప్పి అంటారు. ఆరావళి కొండలు ఇవి ఎక్కడున్నాయంటే మనకి నార్త్ వెస్టర్న్ ఇండియాలో అటువైపు ఉన్నాయి. ఢిల్లీ నుంచి హర్యానా, రాజస్థాన్ అటువైపు అహ్మదాబాద్ వరకు వ్యాపించి ఉన్నాయి అన్నమాట. ఇవి పారియాత్ర, ఆరావళి పర్వతాలు అని చెప్పి అంటారు అనమాట. సో ఇవండి సప్త కుల పర్వత అని. మహేంద్ర, మలయ, సహ్య, శక్తిమాన్, వృక్షవాన్, వింధ్య, పారియాత్ర అని ఈ 7 కూడా సప్త పర్వత అని చెప్పి, కుల పర్వత అని చెప్పి అన్నారు అనమాట. తర్వాత సప్త ప్రకృత. ప్రకృత అంటే ఏంటంటే పౌరవర్గం, అంటే పూర్వం ఒక పాలన చేసే విధానాన్ని ఏ విధంగా ఉండేదని చెప్పి దీంట్లో చెప్తారు అనమాట. అందులో ఏమన్నారు? రాజా, మంత్రి, సుహృత్, పోష, రాష్ట్రం, దుర్గం, సేన. సో ఈ 7 వీటి వలన ఆ పరిపాలన, పౌరవర్గ యొక్క పరిపాలన జరిగేది అని చెప్పి చెప్తున్నారు. అంటే రాజా అంటే మనకు తెలుసు రాజు, మంత్రి అంటే తెలుసు మంత్రి అని, సుహృత్ అంటే ఫ్రెండ్ అంటే మంచి మిత్రులు అని చెప్పి అనమాట. తర్వాత కోశ అంటే కోశాగారం, ధనాగారం లేదా ట్రెజరీ అంటారు కదా, అదనమాట. తర్వాత రాష్ట్రం అంటే దేశము లేదా రాజ్యం అని చెప్పవచ్చు. దుర్గం అంటే మనకు అందరికీ తెలుసు కోట అని. తర్వాత అంటే ప్రతి రాజ్యాన్ని రక్షించుకోవడానికి ఒక కోట ఉండేదని పూర్వకాలంలో ఉండేది కదా, అట్లా. సేన అంటే సైనికులతో కూడిన ఇదన్నమాట. సో ఇదన్నమాట. ఇది సప్త ప్రకృతయ అంటే రాజా, మంత్రి, సుహృత్, కోశ, రాష్ట్రం, దుర్గం అని ఈ 7 కూడా మనకి సప్త ప్రకృతయ అని చెప్పబడ్డారండి. ఇవండి సప్త ప్రసిద్ధ 7తో కూడిన ప్రసిద్ధ విషయాలు అని చెప్పి వీళ్ళు చెప్పారు. సప్త ఋషయ, సప్త సముద్రా, సప్త కుల పర్వతా, సప్త ప్రకృతయ అని మనకి ఈ 4 మనకి పరిచయం చేశారు. 7తో కూడిన ప్రసిద్ధ సమూహాలు అని చెప్పి. ఓకే అండి సార్
సప్త సముద్రాలలో ఇక్షుహు అన్నారు కదా సార్, అంటే ఏంటండి? చెరుకు రసం అండి. ఇక్షు అంటే చెరుకు రసం. చెరుకు గడ అంటారు, చెరుకు రసంతో చూడండి సముద్రం అంటే ఆ సముద్రం అంతా చెరుకు రసంతో నిండిపోయిందని చెప్పి అంటారు. మరి అది మనం ఎప్పుడు చూసి ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ ఉందో మరి నాకు తెలియదు. అది ఇక్షు అంటే మటుకు అది చెరుకు రసం అండి, చెరుకు. ఓకే 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 అయితే మనం ఓకే అయితే మనం లాస్ట్ దానికి వచ్చామండి, శిష్టాచారం. మనం ప్రతి పాఠంలో కూడా ఒక వృక్షం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. తులసి లాస్ట్ టైం తులసి చెట్టు గురించి తెలుసుకున్నాం, అంతకుముందు సెమి వృక్షం గురించి తెలుసుకున్నాం. ఈసారి వీళ్ళు అశ్వత్థ వృక్షాన్ని చెప్తున్నారు. అశ్వత్థ వృక్షం అంటే మనందరికీ తెలుసు రావి చెట్టు అని. సో అశ్వత్థ వృక్షం యొక్క పవిత్రతను చెప్తున్నారు అనమాట. ఆ వృక్షానికి ప్రదక్షిణ చేసేటప్పుడు చేయవలసిన శ్లోకం ఒకటి చెప్తున్నారు. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతో రుద్ర రూపాయ వృక్షరాజాయ తే నమః. అంటే ఈ అశ్వత్థ వృక్షం యొక్క మూల భాగంలో మూలతో బ్రహ్మ రూపాయ, బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మ ఉంటాడట. అట్లానే మధ్యతో విష్ణు రూపాయ అంటే మధ్య భాగంలోనేమో విష్ణువు ఉంటాడట. అట్లానే అగ్రతో రుద్ర రూపాయ అంటే పై భాగంలోనేమో శివుడు ఉంటాడట. సో ఈ మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడుకున్నటువంటి ఈ అశ్వత్థ వృక్షాన్ని అన్నిటికన్నా పవిత్రమైన వృక్షంగా భావిస్తారు. అట్టి వృక్షానికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకం యొక్క భావం అండి. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతో రుద్ర రూపాయ వృక్షరాజాయ తే నమః. అటువంటి వృక్షరాజమైనటువంటి అక్షత్థ వృక్షానికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఇది ఈ శ్లోకం యొక్క భావం అండి, అర్థం అండి. ఓకే అండి, బాగా చెప్పారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఒకసారి లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో పక్కనే ఉంది కదా, దాంట్లో రోమన్ నెంబర్ 2 అవి మీరు పైన ట్రై చేస్తారా? మీరు నాయకుని ట్రాన్స్లేషన్స్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ట్రై చేస్తారు కదా. కిందన కూడా శ్లోకం ఉంది కదా, దానికి అన్వయక్రమం ఆధారంగా ప్రతిపదార్థం రాయండి అని ఇచ్చారు. ఓకే, అన్వయక్రమం ఆధారంగా అంటే ఏం చెయ్యాలి అంటే లోభాత్ క్రోధ కింద తాత్పర్యం బట్టి అన్వయక్రమాన్ని రాసుకోవాలి. ఇది తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుందండి. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది. సో ప్రతిపదార్థం అన్నప్పుడు దాన్ని ఇది చేసుకుంటూ చూసుకోండి. దాంట్లో ఇద్దరికి కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. మనకు ఎలా ఉంటుందంటే తెలుగు మీడియంలో లోభాత్ క్రోధ ప్రభవతి, లోభాత్ కామః ప్రజాయతే, లోభాత్ మోహః నాశశ్చ ప్రజాయతే. ప్రజాయతేకి మళ్ళీ ప్రజాయత అని రాసుకోవాలి, వేరే రకంగా రాసుకోవాలి, ప్రజాయతే అని రాయాలి. సో దానికి మీకు ఆన్సర్స్ ఇచ్చినట్టున్నారు, పక్కన ఇచ్చారా ఇవ్వలేదు అది ఈ లెసన్ అసలు. ఇక్కడ అవి రాసేటప్పుడు తాత్పర్యానికి తగ్గట్టుగా మీరు రాసుకోండి. ఎవరి పుస్తకంలో ఉన్నది వాళ్ళు ఫాలో అవ్వండి. కష్టమైన శ్లోకం ఏం కాదు, అలా అడగరు. బేసిక్ గా చూసుకునేటప్పుడు ఇంగ్లీషు తెలుగు పుస్తకాలు ఎవరికి వాళ్ళు డిఫరెంట్ గా ఉంటాయి, అలా ఫాలో అవ్వండి. రాసేసరికి లోభాత్ అంటే లోభము వలన పంచమే విభక్తి వస్తుంది. క్రోధ భవతి, లోభం ఉందనుకోండి, దాని వల్ల ఏమవుతుంటే క్రోధం అనేది వస్తుంది, మనకు కోపం వస్తుంది. అలాగే లోభం వల్ల ఏమవుతుంది, కామః ప్రజాయతే, లోపల కోరిక అనేది పుడుతుంది. ఒక మన లోభం ఉంటే, లోపల గ్రీడీనెస్ ఉంటే. అలాగే మోహః లోభాత్ లోభాన్ మోహశ్చ అన్నారు, అక్కడ లోభాత్ మోహః చ, మోహః చ నాశః చ రెండూ వస్తాయట. మోహము వస్తుంది, నాశనము వస్తుంది. అలాగే ఈ లోభం అనేది లోభః పాపస్య కారణం, పాపానికి అదే కారణం, మూల కారణం అవుతుంది. ఓకే, దీన్ని బట్టి అలా అదే డైరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. పెద్దగా కష్టమైన పద్యం కాదు, ఎవరి బుక్ లో ఉన్నది వాళ్ళు ఫాలో అవ్వండి. ఓకేనా. సిమిలర్లీ రోమన్ నంబర్ 3 లో ఇచ్చిన క్వశ్చన్ లో లాస్ట్ క్వశ్చన్ ఉంది కదా, 5th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ సూచ్ ధాతువుకు తవ్యదంతం అనియరంతం రాయండి అని. అది మీకు లేదు, ఇప్పుడు కాదు, లాస్ట్ లెసన్ ఇంకో లెసన్ లో వస్తుంది. అది ఈ లెసన్ కి సంబంధించిన క్వశ్చన్ కాదు, పొరపాటుని ఇచ్చారు ఈ క్వశ్చన్ దీంట్లో. ఓకే, అది దీంట్లో ఉండదు. మళ్ళీ అనియర్ తవ్యత ప్రత్యయాలు మళ్ళీ చదువుతాం మనం, ఒక 2 లెసన్స్ తర్వాత చదువుతాము, అప్పుడు మనం నేర్చుకుందాం అది. ఓకేనా. సో అది వదిలేసేయండి మీరు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అక్కడ వరకు? ఈశ్వర్ ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏం లేదండి, ఇక్కడ
ఈ తెలుగు పదాలు ఇచ్చారు, అందులో సంస్కృతంలోకి అనువదించమని దాంట్లో 4వది సేవకురాలిచే పాత్రలు కడుగబడినవి అని ఇచ్చారు. నేను అందులో సేవికయా పాత్ర అని క్షాళితాని అని రాశాను. అక్కడ సేవికయా అనొచ్చు అంటే అనకూడదా? అనొచ్చు, వాడు అందులో అనొచ్చు, సేవికయా రాయొచ్చు, కర్మకర్యా రాయొచ్చు, ఎలా అయినా వాడు అంతే పుస్తకంలో కర్మకర్య అని ఇచ్చాడు, వాడు అదే రాయాలా? ఎవరికేం లేదు, అలా ఏం లేదు, సేవికయా రాసుకోవచ్చు, తప్పేం లేదు. సినోనిమ్స్ సేవిక పాత్ర అని క్షాళితాని అని అంతే. కరెక్ట్ కరెక్ట్. ఓకే, మనం పని మనిషి అంటాం కదా, అందుకని కర్మకర్య అని ఇచ్చారు. మనం పని మనిషి అంటాం కదా, పని మనిషి వచ్చి అంటుగా అవుతుంది కదా, పని మనిషి వచ్చి మనకి ఇంట్లో సర్వెంట్ మేడ్ ని పని మనిషి అంటాం కదా జనరల్ గా, అందుకని వాళ్ళు కర్మకార్య అని ఇచ్చారు. కరెక్ట్. మేబీ బట్ సేవకురాలిచే వాళ్ళు హాయిగా ఇచ్చినప్పుడు మనం సేవికగా రాస్తే ఇవ్వాల్సింది. అంత అనువాదం అనేది మీరు కరెక్ట్ గా రాశారా లేదా అంటే పదానికి ఒక మాటకి బోల్డ్ ఉండొచ్చు కదా. సినోనిమ్స్ ఏదైనా రాయొచ్చు, తప్పేమీ లేదు దాంట్లో. వృక్ష అస్తి, తరుహు అస్తి, ఏమైనా రాయొచ్చు, తప్పేమీ లేదు దాంట్లో. ఓకే రైట్. సో సెవెంత్ లెసన్ కి వచ్చేసాము. మళ్ళీ రామకృష్ణ గారే సూక్తి అనూత్తమ ప్యూహతి పండితో జన. సార్ చెప్పాలి సార్ మీరు, అది మీరు చెప్పేశాక. ఓకే అండి, 7th లెసన్కి వచ్చామండి. ఇందులో సూక్తి ఉందండి, సూక్తి చదువుతాను వినండి. అనుక్తమప్యూహతి పండితో జనః. ఇది నారాయణ భట్టు రచించినటువంటి హితోపదేశంలోని సూక్తి అండి ఇది. అనుక్తమప్యూహతి పండితో జనః. అనుక్తం అంటే అనుక్త శబ్దం, అది పుల్లింగము, ద్వితీయ విభక్తి ఏకవచనం, అంటే చెప్పనిది, అంటే ఏదైతే చెప్పలేదో, వితౌట్ బీయింగ్ స్పోకెన్ అన్నమాట. అపి అంటే అవయవం, అంటే మనందరికీ తెలుసు కూడా అని. ఊహతి, ఊహతి అంటే ఊహ శబ్దం, అది లట్లగారం, ప్రథమ పురుష ఏకవచనం. పండిత అంటే పండిత శబ్దము, పుల్లింగము, ప్రథమ విభక్తి ఏకవచన. జన అంటే జన శబ్దము, పుల్లింగము, ప్రథమ విభక్తి ఏకవచన. అంటే దీనికి అవయవంగా చెప్పుకోవాలంటే పండిత జన అనుక్తం అపి ఊహతి, అంటే చెప్పనిది కూడా ఊహిస్తారట. ఎవరు? పండితులైన వాళ్ళు. పండితుడైన వాడు చెప్పనిది కూడా ఊహిస్తాడు అని దీని యొక్క ఈ సూక్తి యొక్క తాత్పర్యం అండి. అదండి అనుక్తమప్యూహతి పండితో జనః. ఇక్కడ పండితో అని వచ్చింది కదా, ఇందాక మేడం గారు చెప్పారు కదా, పండిత అని చదువుకోవాలి, అది విసర్గ ఓకారం అయిపోయింది ఇక్కడ. సో పండిత అని చదువుకోవాలి, పండిత జనః. అనుక్తమప్యూహతి పండితో జనః అంటే స్కాలర్స్, పీపుల్ కెన్ గెస్ ఈవెన్ వితౌట్ బీయింగ్ స్పోకెన్ అన్నమాట. వితౌట్ బీయింగ్ వాట్ ఈస్ నాట్ స్పోకెన్, వాళ్ళు ఊహిస్తారనమాట. మనం చెప్పనిది కూడా ఊహించుకుంటారు అనమాట, ఊహించి మనకు చెప్తారు అనమాట. అంటే పండితులైన వాళ్ళు చెప్పనిది కూడా ఊహిస్తాడు. అదండి ఈ సూక్తి యొక్క భావం. ఓకేనా? ఈ తెలుగులో అనువాదం చేసినప్పుడు ఇక్కడ కూడా దగ్గర 1, 2, 5 అని రాశాడు. అది పేజ్ నెంబర్ అండి, కింద చూడండి, కింద పేజ్ నెంబర్ 125. అది పొరపాటున ప్రింటింగ్ చేసేటప్పుడు 125గా పడిపోయింది అక్కడ, అంతే తప్ప దానికి అది పేజ్ నెంబర్ అనమాట. ఓకే అయిపోయింది. నెక్స్ట్ నేను అదే మ్యూట్ తీసాను. సో నెక్స్ట్ మనం నేర్చుకునేది, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయనా కొంతసేపు. ఇప్పుడు మొన్న మనం నేర్చుకున్నది, ఇవాళ ఎక్సర్సైజ్ చేసింది క్తా ప్రత్యయం అంటే కర్మణి భూతకాలం. మరి కర్తరి భూతకాలాన్ని తవతు ప్రత్యయం గతవాన్ గతవతి అని చెప్పుకున్నాము. అలాగే అగచ్చత్ అని కూడా చెప్పుకున్నాం కదా. లకార రూపం, లంగ్ లకార రూపం భూతకాలం. అది దానిలో లకార రూపం చెప్పినప్పుడు మీకు లింగ భేదం ఉండదు. అదే తవతు ప్రత్యయ రూపం చెప్పినప్పుడు పురుష భేదం ఉండదు. అంటే అహం పఠితవాన్, అహం గతవాన్, త్వం గతవాన్ అని అంటాము. కానీ అక్కడ అహం అగచ్చం అనాలి, సహ అగచ్చత్ అనాలి, త్వం అగచ్చః అనాలి. సో లకార రూపానికి ఎప్పుడూ కూడా పురుష భేదం ఉంటుంది, లింగ భేదం ఉండదు. ప్రత్యయ రూపాలకు ఎప్పుడూ కూడా పురుష భేదం ఉండదు, లింగ భేదం ఉంటుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అలా రెండింటిని ప్రత్యయ రూపం, లకార రూపం యూజ్ చేసి పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం చెప్పడం కర్తరిలో మనం నేర్చుకున్నాం. లంగ్ లకారం, తవతు ప్రత్యయం. ఇప్పుడు కర్మణిలో కూడా మనం భూతకాలం 2 రూపాలు ఉంటాయి. ఉన్న దాంట్లో మనకి ఫస్ట్ నేర్చేసుకుంది మనం ఏం నేర్చుకున్నాము? క్తా ప్రత్యయం నేర్చేసుకున్నాం.
సో మిగిలింది ఏంటి? లకార రూపం మిగిలింది, లంగ్. దీంట్లో కూడా లంగ్ అనే అంటారు. పఠ్యతే అనేది లట్, కర్మణి లట్, ఇది కర్మణి లంగ్. ఓకే, ఇప్పుడు వాళ్ళు నేర్చుకునేది అది. మరి దీని రూపాలు ఎలా వస్తాయి అంటే, మీకు 100 ధాతు అన్ని కూడా ఇప్పుడు మనకి కర్మణి రూపాలన్నీ కూడా ధాతువులన్నీ కర్మణి ప్రయోగంలోకి వచ్చేసరికి ఎలా ఉంటాయి? ఆత్మనేపదిలోనే ఉంటాయి, నో పరస్మైపది కదా. సో ఆత్మనేపది లకార రూపాలు ఏవైతే మనం నేర్చుకున్నామో సిమిలర్ గా ఉంటాయి. అంటే వందతేకి నేర్చుకున్నాం, అవందత, అవందేతాం, అవందేరన్ అలా నేర్చుకున్నాం కదా మనము. అవన్నీ నేర్చుకున్నాం. అవందత అంతేనా? నేను తప్పు చెప్తున్నానా? నాకే డౌట్ వస్తుంది మధ్య మధ్యలో. అదే అవందత, అవందేతాం, అవందంత రెండు కలిసి చెప్పాను. సో అవి నేర్చుకున్నాం కదా. సేమ్ అలాగే అక్కడ వందతే ఉంది కాబట్టి అవందత, అవందేతాం, అవందంత అని చెప్పాం కదా. మరి అదే పఠ్యతే వచ్చింది అనుకోండి, ఆ యకారం ఎక్స్ట్రా వస్తుంది అంతే. అపఠ్యత, అపఠ్యేతాం, అపఠ్యంత అని వస్తుంది. సేమ్ వందతేకి పాస్ట్ టెన్స్ ఎలా రాశారో ఇవన్నీ కూడా అలాగే వస్తాయి. సేమ్ అవే రూపాలు వస్తాయి పాస్ట్ టెన్స్. ఒక యకారం ఎక్స్ట్రా వినబడుతూ ఉంటుంది. అక్కడ వందతే అని ఉంటుంది, ఇక్కడ వంద్యతే వస్తుంది. సో అవంద్యత, అవంద్యేతాం, అవంద్యంత, అపఠ్యత, అపఠ్యేతాం, అపఠ్యంత, అలిఖ్యత, అలిఖ్యేతాం, అలిఖ్యంత. సేమ్ వందతేకి లంగ్లకారం ప్రవేశాలు ఆత్మనేపది లంగ్లకారం ఎలా చదివారో ఇక్కడ కర్మణిలో సేమ్ అలాగే వస్తాయి. కాకపోతే ఒక యకారం ఎక్స్ట్రా వినపడుతూ ఉంటుంది రూపంలో. ఓకే, అపఠ్యేత్ మిగతావన్నీ సేమ్ వస్తాయి. అపఠ్యేథాః, అపఠ్యేథాం, అపఠ్యధ్వం ఇవన్నీ సేమ్ వస్తాయి. అపఠ్యే, అపఠ్యావహి, అపఠ్యామహి ఇవి కూడా సేమ్ వస్తాయి. కానీ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రథమ పురుషు చదువుకుంటే చాలు, మిగతా మనకు అసలు జనరల్ గా యూసేజ్ లో ఉండవు ఇక్కడ. సో సేమ్ అవే వందతే. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. వంద ధాతువు ఆత్మనేపది. కర్మణి ప్రయోగంలో అన్ని ధాతువులు ఆత్మనేపది రూపంలోనే ఉంటాయి. అంటే కాకపోతే ఒక యకారం ఎక్స్ట్రా వినపడుతూ ఉంటుంది ముందు. సో అన్ని ఆత్మనేపది రూపాలే కాబట్టి 100 ధాతువు ప్రవేశాలు మనం ఏం చదువుకున్నామో లట్ గాని ఏ లకారమైనా ఈ రూపాలన్నీ దానికి తగ్గట్టుగా ఉంటాయి. అందుకనే పఠ్యేత అన్నప్పుడు వచ్చినప్పుడు పఠ్యతే వచ్చినప్పుడు ఎలా చదివాం? పఠ్యతే, పఠ్యేతే, పఠ్యంతే అని చదివాం కదా వందతే లాగానే. సో లట్లకారమే కాదు లంగ్ అయినా కూడా అలాగే వినపడుతుంది. సో అపఠ్యత, అపఠ్యేతాం, అపఠ్యంత సేమ్ అవే రూపాలు వస్తాయి. అవి గుర్తుంటే ఇవి గుర్తుంటాయి, అవి గుర్తులేవనుకోండి ఏమీ చేయలేము. ఇప్పుడు చదువుకోవాలి కష్టపడి వాటిని రెండోసారి. ఓకే, సో వాక్యాలు తీయండి చూద్దాము. పేజ్ నెంబర్ 125 తెలుగు మీడియం. అండ్ దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. భూతకాలం అంటే అందరికీ తెలుసు, రూపం కూడా ఆత్మనేపది రూపమే కాబట్టి ఆ టేబుల్ గుర్తుండాలి. ఓకే, ప్రత్యయం అయితే మనం రూపాలు మారుతాయి కాబట్టి మనం చదువుకుంటాం ఎలా వస్తాయి కొత్తది కాబట్టి. ఇంగ్లీష్ మీడియం 119 బాలకేన విద్యాలయః అగమ్యత. ఓకే, బాలకేన విద్యాలయః అగమ్యత. ఇప్పటి వరకు ఇంకా కర్తరి వాక్యం వినపడట్లా చూసారా, మనకి కర్మణి వాక్యాలే వస్తాయి ఇంక నుంచి. సో అగమ్యత, గమ్యతేకి అగమ్యత, వందతేకి అవందత వచ్చింది, గమ్యతేకి అగమ్యత వస్తుంది. ఓకే, గమ్యతే, అగమ్యత. అలాగే కపిన ఫలం అఖాద్యత, కపిన, కపిహి హరిశబ్దంలా వస్తుంది. సో కపిన తృతీయ విభక్తి. ఫలం ఖాదతే, ఖాద్యతేకి అఖాద్యత. ఓకే, ఖాదతే, ఖాదతికి ఖాద్యతే కర్మణి ప్రెసెంట్ టెన్స్, దానికి అఖాద్యత. అర్థమవుతుందా? అఖాద్యత. అలాగే నిర్వాహకేణ చిటిక అదీయత, దదాతికి దీయతే అని చదువుకున్నాం మనం కాబట్టి అక్కడి నుంచి వస్తుంది అదీయత. దీయతే, దీయతే, దీయంతే అని వస్తుంది. పాస్ట్ టెన్స్ వచ్చేసరికి అదీయత, అదీయేతాం, అదీయంత అని వస్తుంది. ఓకే, అలాగే ప్రాచార్యేణ లేఖని అపాత్యత, పాత్యతే, పాతయతి, పాత్యతే పడేసుకోవడం, పాతయతి పడేశాడు అంటే అది పడిపోయింది ఆయన చేతిలోంచి అని చెప్పడం అనమాట. సో అపాత్యత, పాతయతి, పాత్యతే, అపాత్యత. అర్థమవుతుందా?
అర్థమవుతుందా? ఓకే. బుద్ధిమత్యా వాద అక్రియత. బుద్ధిమతి అండి. బుద్ధిమతి అంటే బుద్ధి ఉన్న స్త్రీ అని అర్థం. మతి స్త్రీలింగం కాబట్టి బుద్ధిమాన్ బుద్ధిమతి అనమాట. బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు, బుద్ధిమంతురాలు బుద్ధిమతి అంటే. ఓకే. బుద్ధిమత్యా తృతీయ విభక్తి. వాద అంటే ఆర్గ్యుమెంట్, వాదం. ఓకే. అక్రియత కరోతికి క్రియతే అని చదువుకున్నాం మనం. సో అక్రియత పాస్ట్ టెన్స్. ఓకే. అలాగే ఛాత్రై పాఠ అపఠ్యత. ఛాత్రై పాఠ అపఠ్యత. పఠ్యతేకి అపఠ్యత. ఓకే. పఠ్యతేకి ఎవరి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది? పఠ్యతేకి అపఠ్యత. అలాగే పుత్రేణ జలం అపీయత. పీయతే పిబతికి పీయతే వస్తుంది కర్మణి, దానికి అపీయత. అలాగే తయా గీతం అశ్రూయత. శృణోతికి శ్రూయతే వస్తుందని చదువుకున్నాం, దానికి అశ్రూయత. ఓకే. అలాగే భగిన్యా బాలాహ అదృశ్యంత. దృశ్యతే చదివాం, దృశ్యతేకి అదృశ్యత వస్తుంది. దృశ్యతే అంటే దర్శయతి, దృశ్యతే అన్నాం. మార్గ దర్శయతి, మార్గం దర్శయతి, మార్గ దృశ్యతే అని చదువుకున్నాం. సో దృశ్యతేకి అదృశ్యత ఏకవచనం, మరి బహువచనం అదృశ్యంత. బాలాహ వచ్చింది కాబట్టి అదృశ్యంత, చూడబడ్డారు, దేవర్ సీన్ అని చెప్పడం అన్నమాట. ఓకే. అలాగే జనై ద్విచక్రికాహ ద్విచక్రిక అంటే సైకిల్స్, 2 వీలర్స్. అక్రీయంత పైన అక్రియత వచ్చింది అంటే క్రీణాతికి మనం చెప్పుకున్నాము, కరోతికి క్రియతే, క్రీణాతికి క్రీయతే. సో ఇక్కడ క్రీణాతికి క్రియతే కర్మణి అయింది, దానికి పాస్ట్ టెన్స్ అక్రీయత అవుతుంది. ఇక్కడ ద్విచక్రికాహ బహువచనం వచ్చింది కాబట్టి అక్రీయంత అని వచ్చింది. ఓకేనా? అక్రీయంత. నెక్స్ట్ అర్చకేన శ్లోకాహ అర్చకేన శ్లోకాహ అశ్రూయంత. పైన అశ్రూయత వచ్చింది 8th సెంటెన్స్ లో ఏకవచనంలో, అదెందుకు? గీతం కాబట్టి. ఇక్కడ శ్లోకాహ బహువచనం కాబట్టి అశ్రూయంత అని వచ్చింది. ఓకే. ఓకే. దే వర్ లిజన్డ్ అర్థం. శ్లోకా ఆర్ వర్ లిజన్డ్ అని చెప్పి చెప్పొస్తున్నాను, వర్ హర్డ్ లేకపోతే. నెక్స్ట్ నిర్దేశక అంటే డైరెక్టర్. నిర్దేశకేన అభినేత్రియ. అభినేత్రి అంటే యాక్ట్రెస్. ఓకే. అభినేత్రియ గౌర్య లాగా బహువచనం యాక్ట్రెసెస్. అస్మర్యంత స్మరతి, దానికి ఏం చెప్పాము? స్మర్యతే అని చదువుకున్నాం. అస్మర్యత ఏకవచనం, అస్మర్యంత బహువచనం. ఓకే. అస్మర్యంత. అలాగే జనకేన భగిన్య అసూచ్యంత. సూచయతికి సూచ్యతే అని చదువుకున్నాం. అసూచ్యత ఏకవచనం, అసూచ్యంత బహువచనం. ఓకే. అలాగే గృహిణీ ఉద్యాన పాలకేన వృక్షా అపాల్యంత. పాలయతి పాల్యతే. ఓకే. అపాల్యత అపాల్యంత. పాలయతి వెర్బ్, పాల్యతే కర్మణి, అపాల్యత పాస్ట్ టెన్స్ లో భూతకాలం ఏకవచనం లంగ్లకారము, అపాల్యంత బహువచనం. అలాగే గృహిణీభి కార్యాణి అక్రియంత. ఇందాక 3 ప్రయోగాలు అక్రియత చూసాం, దానికి బహువచనం అక్రియంత. అక్రియత అయితే అక్రీయంత, ఒక్క మాత్రం అటు ఇటు అంతే. ఓకే. సో ఇది బేసిక్ గా మీకు దాని ఏమంటారు, లంగ్లకార రూపంలో కర్మణిలో రూపాలు ఎలా వస్తాయి. సేమ్ వంద ధాతువుకి ఎలా అయితే వచ్చాయో అవే వస్తాయి, కానీ యకారం ఒకటి ఎక్స్ట్రా వినబడుతూ ఉంటుంది. సో వంద ధాతువుకు ఉన్నటువంటి లకార రూపాలు మీకు కంఠత రావాలి. ఎస్పెషల్లీ లట్, లంగ్, లోట్, ఈ 3 రావాలి. 3 చదువుతాం, భవిష్యత్ కాలం చదవం. ఇక్కడ విధిలింగి కూడా ఏంటంటే అది వేరే ప్రత్యయాల రూపంలో చదువుతాం, కానీ లకారం చదవం. కానీ ఇది మాత్రం లంగ్, లట్, లోట్, ఆ రూపాలు 3 వందతాం చదివామే, అవి కూడా రూపాలు రావాలి.
నెక్స్ట్ లెసన్ అదే వస్తుంది. సో ఇవి మీకు పాస్ట్ టెన్స్ లంగ్ లకార రూపాలు. క్తా ప్రత్యయం తోటి చెప్పొచ్చు, ఇది కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఒకటే వాక్యం తీసుకున్నాం అనుకోండి, అదేంటది బాలకేన విద్యాలయ అగమ్యత అని తీసుకున్నాం అనుకోండి, దాన్నే క్తాతో కూడా చెప్పొచ్చు. బాలకేన విద్యాలయ గతః అని చెప్తాం మనం. ఇప్పటి వరకు చదివింది అలా చదివాం. ఓకే, ఇక్కడ లకార రూపం యూజ్ చేసి అగమ్యత అని చదువుతున్నాం. అలాగే పుత్రేణ జలం అపీయత, అక్కడ ఏం చెప్తాం? పుత్రేణ జలం పీతం అని చెప్తాం. ఓకే, అది తేడా అనమాట. అంతకుమించి మిగతా అంతా సేమ్ ఉంటుంది. లకార రూపం క్తా ప్రత్యయ రూపం డిఫర్ అవుతాయి అంతే. ఓకేనా? సో ఆ రూపాలు అక్కడ ఇచ్చారు. అయితే చూడండి మేడం, ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇక్కడ లింగానికి మారదు కదండి. విద్యాలయకి కూడా అగమ్యత వచ్చింది, అలాగే ఫలంకేమో అఖాద్యత వచ్చింది. అంచేత నపుంసకలింగమైన పుల్లింగమైన స్త్రీలింగమైన చివరిలో అలా ఒకే రకంగా ఉంటుంది. అదే కదా మనకి అడ్వాంటేజ్. క్తా ప్రత్యయం అనుకోండి, తవతో గాని క్తా గాని అయితే పురుష భేదం ఉండదు, లింగ భేదం ఉంటుంది. అదే లకార రూపం, లంగ్ లకార రూపం, లకారం ఏ లకారమైనా కావచ్చు. లకారాలు అనగానే మనకి ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష వస్తాయి. అంటే పురుష భేదం ఉంటుంది, లింగ భేదం ఉండదు. సహా అగచ్చత్, సా అగచ్చత్, సహ గతవాన్, సా గతవతి. అగచ్చత్ చెప్పేటప్పుడు రెండిటికి అగచ్చత్తే చెప్తాం, ప్రథమ పురుష. అక్కడ పురుషం ఉంటుంది. అహం త్వములకే డిఫరెన్స్ వస్తుంది. కానీ గతవాన్ గతవతిలో ఏమవుతుంది? స్త్రీ పురుషులకి డిఫరెన్స్ వస్తుంది. సహ గతవతి, సా గతవతి, సహ గతవాన్, సా గతవతి, అహం గతవతి, లేకపోతే అహం గతవాన్ పుంలింగం అయితే. ఎప్పుడైనా అదే గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యయాలకి లింగ భేదం ఉంటుంది, పురుష భేదం ఉండదు. లకారాలకి పురుష భేదం ఉంటుంది, లింగ భేదం ఉండదు. ఇది ఫైనల్ అన్నమాట. ఓకే, అలాగా అగమ్యత ఈజ్ ఈక్వల్ టు గత 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 మూడిట్లో ఏదైనా రావచ్చు. అక్కడ ఏ వస్తోంది కర్మపదం ఏ లింగంలో ఉన్నదానది దాన్ని బట్టి మీకు మారుతూ ఉంటుంది. అలాగే అఖాద్యత ఈజ్ ఈక్వల్ టు ఖాదిత ఖాదిత ఖాదితం. అపఠ్యత ఈజ్ ఈక్వల్ టు పఠిత పఠిత పఠితం. ఓకే, అలాగే ఇంకేమున్నాయి మనకి? జ్ఞాత వచ్చింది కదా, దానికి అజ్ఞాయత, జ్ఞాయతే ఉంది కదా వెర్బ్. సో అజ్ఞాయత ఏ వెర్బ్ తీసుకోండి, జ్ఞాత జ్ఞాత జ్ఞాతం. దేనికైనా సరే అది తీసుకుంటే దాన్ని బట్టి బహువచనం తీసుకుంటే జ్ఞాతాహ జ్ఞాతాహ జ్ఞాతాని అలా వస్తుంది. ఓకే, సో అదే వాళ్ళు 4th పాయింట్ కింద చెప్పారు చూడండి. లిఖిత లిఖిత లిఖితం ఈజ్ ఈక్వల్ టు అలిఖ్యత. శ్లోక లిఖిత, కథా లిఖిత, పుస్తకం లిఖితం అని చెప్తాం. కానీ శ్లోక అలిఖ్యత, కథా అలిఖ్యత, పుస్తకం అలిఖ్యత అనే చెప్తాం, లకారం చెప్పాడు. అలాగే జ్ఞాత జ్ఞాత జ్ఞాతం, విషయ జ్ఞాత. ఓకే, వార్త జ్ఞాత. ఓకే, నపుంసకలింగానికి ఏం చెప్పాలో జ్ఞాతం అని చెప్పడానికి. సరే, ఏదైతే కానివ్వండి. అజ్ఞాయత అన్నప్పుడు విషయ అజ్ఞాయత, వార్త అజ్ఞాయత, విచార అజ్ఞాయత, ఏదైనా కావచ్చు. బట్ అది పుంలింగ పదమా స్త్రీలింగ పదం దాని మీద డిపెండ్ అయ్యి ఈ క్తా ప్రత్యయం మారుతూ ఉంటుంది. అలాగే శృత శృత శృతం, దీనికి 3 చెప్పుకోవచ్చు. శృత అంటే మన ఏమంటారు, శ్లోక శృత చెప్పుకోవచ్చు, విషయ శృత చెప్పుకోవచ్చు. అలాగే కథా శృత, భగవద్గీత శృత అని చెప్పుకోవచ్చు. శృతం గీతం శృతం, పాట వినపడింది, గీతం శృతం అని చెప్పుకోవచ్చు. మూడిటికి అశ్రూయత చెప్పుకోవచ్చు. కథా అశ్రూయత, శ్లోక అశ్రూయత, గీతం అశ్రూయత. అది డిఫరెన్స్. అర్థమవుతుందా? ఇక్కడ ఈ క్తా ప్రత్యయం ఇజ్ ఈక్వల్ టు లకారం, కానీ దీనికి పురుష భేదం ఉంటుంది, లకారానికి దానికి ఉండదు, లింగ భేదం ఉంటుంది దానికి. అర్థమైందా? క్లియరా? ఎస్, ఓకే. మనం అన్ని ఎక్సర్సైజ్లు చేయొద్దు కానీ కొన్ని చేద్దాం. చూడండి, జ్ఞాయతేకి అజ్ఞాయత అని ఇచ్చారు.
ఓకే, అలాగే దృశ్యతేకి ఏమొస్తుంది? అదృశ్యత. అదృశ్యత. అదృశ్యత వస్తుంది. అదృశ్యత. గమ్యతేకి అగమ్యత. శ్రూయతే అశ్రూయత. అశ్రూయత. ఓకే, అలాగే పాల్యతేకి పాల్యత. పాల్యత. అపాల్యత. వీళ్ళు ఏకవచనమే అడుగుతున్నారు, మనం అక్కడి వరకే చదువుదాం. క్రియతేకి అక్రియత. అక్రియత. అంతే, అక్రియత. దీర్ఘం పలకూడదు. ఓకేనా? అక్రియత. అలాగే దీయతే అదీయత. అదీయత. మార్యతేకి అమార్జ్యత. ఓకే, అమార్జ్యత. నీయతేకి అనియత. అనీయత. అనీయత. స్మర్యతేకి అస్మర్యత. అస్మర్యత. శ్లాఘ్యతే అశ్లాఘ్యత. ఓకే, అశ్లాఘ్యత. కరెక్ట్. అది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అలిఖ్యత. మిగతా రెండు అంటే మనం ఇప్పుడు పైనంతా ఎంతవరకు ఫస్ట్ దీంట్లో ఏం రాసాము? కేవలం ప్రథమ పురుష ఏకవచనం మాత్రం. ఎవరో మాట్లాడుతున్నారండి. ఓకే, ఏంటి? ఏకవచనం మాత్రమే రాసాం ప్రథమ పురుష. ఇప్పుడు ద్వివచనం, బహువచనం, మిగతా రెండు వచనాలు వాళ్ళు ఏదో ఒక వచనం ఇస్తున్నారు, మిగతా రెండు రాయాలి. చూడండి, ఎగ్జాంపుల్ అలిఖ్యత ఇచ్చేస్తే అలిఖ్యేతాం, అలిఖ్యం. మిగతా రెండు రాయాలి. అలిఖ్యేతాం, అలిఖ్యంత రాసినట్టు. అనీయతకి ఏం రాయాలి? అనీయత, అనీయేతాం, అనీయంత. అనీయత, అనీయేతాం, అనీయంత. ఓకే, నెక్స్ట్ అఖాద్యేతాం అని ద్వివచనం ఇచ్చారు, మిగతా రెండు ఏం రాయాలి? అఖాద్యత, అఖాద్యేతాం, అఖాద్యంత. ఓకే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇచ్చారు అగమ్యంత అని ఇచ్చారు, ముందు రెండు ఏం రాయాలి? అగమ్యత. అగమ్యత, అగమ్యేతాం అని ముందు రెండు రాయాలి, అగమ్యంత మూడోది. అలాగే మధ్యలోది ఇచ్చారు అక్రియేతాం అని ఇచ్చారు, ఫస్ట్ ఏమవుతుంది? అక్రియత. అక్రియంత. అక్రియేతాం, అక్రియంత. అజ్ఞాయత. అజ్ఞాయేతాం, అజ్ఞాయంత. ఓకే, అవంద్యత, అవంద్యత. కరెక్ట్. అవంద్యత, అవంద్యేతాం, అవంద్యంత. నెక్స్ట్ అదృశ్యంత. దీనికి ఇచ్చారు బయటకి, అంటే సారీ బహువచనం ఇచ్చారు. కరెక్ట్. అదృశ్యత, అదృశ్యేతాం, అదృశ్యంత. ఓకే, తర్వాతది లాస్ట్ ది మధ్యలో ద్వివచనం ఇచ్చారు అపఠ్యేతాం అని, మిగతా రెండు కరెక్ట్. అపఠ్యత, అపఠ్యేతాం, అపఠ్యంత. ఓకే, సో క్లియర్ కదా? అంతవరకు క్లియర్ కదా మీకు? సో నెక్స్ట్ ఒకటి మూడోది ఇక్కడ చేద్దాం. 4, 5, 6 కూడా ఉంది దీంట్లో. 4th, 5th, 6th నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ముందు 3 వరకు చేద్దాం. ఓకే, అది చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. చూడండి, వాళ్ళు ఏం చేశారు? కర్తరి క్రియాపదం ఇచ్చారు. ఓకే, కర్తరి క్రియాపదం అంటే పఠతి అనేది ఇచ్చారు. ఇచ్చిన దానికి ఏం చేశారు? కర్మణిలో ప్రెసెంట్ టెన్స్ వర్తమానం, పాస్ట్ టెన్స్ భూతం రెండు ఇచ్చారు.
సో పఠతి అని ఇస్తే కర్తరిలో పఠతి ఇచ్చేసారు. కర్మణి పఠతి కర్మణి ఏమవుతుంది? వర్తమానం పఠ్యతే, భూతకాలం పఠ్యత అవుతుంది. ఓకే, ఇది 1 by 1 చెప్దామా లేకపోతే చెప్పేస్తారా? శృణోతికి ఏం చెప్పొచ్చు? అశ్రూయత. 1 by 1 చెప్దాంలేండి. ఓకే, వినపడట్లేదు సరిగా. శ్రూయతే అశ్రూయత. నీరజ గారు చెప్పండి. దదాతి, దీయతే అదీయత. కరెక్ట్, దీయతే అదీయత. ఓకే, నెక్స్ట్ ఇందాక ఎవరైనా అడగని వాళ్ళు ఉన్నారు, అందరూ అడిగేసాను నేను. ఓకే, నెక్స్ట్ వరుసలోనే వద్దాం. అయితే విజయలక్ష్మి గారు చెప్పండి. పచతి. పచ్యతి, పచ్యతే అపచ్యత. పచ్యతే అపచ్యత. నెక్స్ట్ సత్యవతి గారు. హరతి. హరియతే కాదు 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 కాదు. హరతికి హరతి అనేది ధాతువు హృ. హృ ధాతువు వచ్చినప్పుడు హ్రియతే వస్తుంది దానికి. హ్రియతే 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 ఇలా వస్తాయి అన్నమాట. సో హ్రియతే హెచ్ఆర్ఐ పలకాలి. హ్రియతే. ఓకే, హ్రియతే అహ్రియత అని చదువు. ఓకే, నెక్స్ట్ సుధా గారు. ఆతయతి. అన్మ్యూట్ 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 అన్మ్యూట్. పాఠ్యతే అపాఠ్యత. ఈశ్వర్ ప్రసాద్ గారు. ఖాదతి. ప్రభాకర్ గారు మీరు చెప్పేస్తుంటే మీకు మార్కులు మైనస్ చేస్తా ఇప్పుడు నేను. చెప్పండి సార్. ఖాద్యతే అఖాద్యత. ఖాద్యతే అఖాద్యత. జ్యోతిర్మయి గారు. చింతయతి. చింత్యతే అచింత్యత. చింత్యతే అచింత్యత. ప్రేమలత గారు. వందతే. వందతే కదండి. వంద్యేతే అయాద్వం అవంద్యత. 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 వంద్యతే వంద్యేతే అవంద్యత. వంద్యేతే అవంద్యత. వంద్యతే కాదండి, వంద్యతే. వంద్యతే వంద్యతే వంద్యేతే అవంద్యత. మాధవిలత గారు. స్మరతి. స్మర్యతే అస్మర్యత. స్మర్యతే అస్మర్యత. కామేశ్వరరావు గారు. దర్శయతి. దర్శయతి దర్శయతే దర్శయతే అదర్శయత. దృశ్యతే అదృశ్యత. దృశ్యతే అదృశ్యత. దృశ్యతే 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 అదృశ్యత. దృశ్యతే అదృశ్యత. ఓకే, సో అక్కడ వరకు అవి అర్థమైనాయి కదా. ఇప్పుడు 4th కూడా చూడండి, ఈజీయే. ఇందాక మనము చెప్పుకున్నాం చూడండి, వెనకాల పేజ్ లో 4th పాయింట్ లో లిఖిత లిఖిత లిఖితం ఇజ్ ఈక్వల్ టు అలిఖ్యత అని ఇచ్చారు కదా. లిఖిత ప్రత్యయాలు ఈజ్ ఈక్వల్ టు అని. ఇక్కడ మిగతా అన్ని లింగాలు ఇవ్వాల, ఓన్లీ నపుంసక లింగమే ఇచ్చారు. మనం ప్రత్యయం చెప్పాలి. కృతం అని ఉందనుకోండి అక్రియత అని చెప్పాలి. మరి స్థాపితం అని ఉంటే ఏం చెప్పాలి అబ్దుల్ గారు? ఇది ఇలా ఇచ్చారనుకోండి, మీరు ఏం చేయాలో చెప్పనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కృతమే తీసుకుందాం. ఫస్ట్ కృతం ఇచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్ గా లంగ్లకారంలోకి మారుద్దామని ఎప్పుడు ట్రై చేయకండి. కృతం మనకి తెలిసిన వెనక నుంచి వెళ్ళాలి, ఎందుకంటే అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి తప్పులు పోతాయి. అప్పుడు ఏం చేయాలి? కృతం నుంచి ఓకే, కృతం వచ్చింది, దేనికి వచ్చింది? కృతవాన్. కృతవాన్ అంటే కరోతి. కరోతి అంటే క్రియతే. అక్కడికి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. ఎప్పుడైనా కొంచెం అలవాటు అయ్యేంత వరకు. కృతం అని వచ్చింది అనుకోండి, కృతవాన్ కదా మనకు తెలిసిన రూపం కర్తరిలోకి. కృతంని డైరెక్ట్ గా ప్రత్యయంలోకి మార్చుకోండి. కృధాతువు అని గుర్తుపట్టలేకపోతే కృతంని కృతవాన్ అనుకోండి. కృతవానికి
మనకి ప్రెసెంట్ టెన్స్ ఏం రాస్తాం? కరోతి రాస్తాం. కరోతికి కర్మని రాయండి, క్రియతే అని రాసుకోండి. అప్పుడు అక్రియత అని తప్పుపోకుండా వస్తుంది. ఓకేనా? తప్పుపోకుండా వస్తుంది. సో ఇప్పుడు నేను 1 by 1 అడిగినప్పుడు మీరు నాకు ఏం చెప్పాలి? ఇప్పుడు స్థాపితం అని చెప్పాను అనుకోండి, ఫస్ట్ స్థాపితవా అని చెప్పాలి. స్థాపితవానికి దానికి మనకి స్థాపయతి అని ఇది చెప్పాలి. దీనికి కర్తరి చెప్పాలి. స్థాపయతికి స్థాప్యతే అనేది కర్మణి వస్తుంది. ఎన్ని రూపాయలు చెప్తున్నాను? స్థాపితం, అక్కడి నుంచి వెనక్కి స్థాపితవాన్ రాయాలి. ఫస్ట్ నాకు చెప్పాల్సింది స్థాపితవాన్. స్థాపితవాన్ అంటే స్థాపయతి ఇస్ ద యాక్చువల్ వెర్బ్ కర్తరిలో. స్థాపయతిని కర్మణిలోకి మారిస్తే స్థాప్యతే అవుతుంది. అప్పుడు అస్థాప్యత అని కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మీరు డైరెక్ట్ గా కనుక దీన్ని మారుద్దామని ట్రై చేస్తే తప్పుపోతుంది అలవాటు లేనప్పుడు. ఓకేనా? ఫస్ట్ క్తా ప్రత్యయాన్ని క్తవతులోకి మార్చుకోండి. క్తవతు నుంచి లట్లకార రూపం ప్రెసెంట్ టెన్స్ ఫామ్ లోకి తెచ్చుకోండి కర్తరి. దాన్ని కర్మణి ప్రెసెంట్ టెన్స్ కి మార్చండి. అక్కడి నుంచి కర్మణి పాస్ట్ టెన్స్ కి మార్చుకోండి. అర్థమవుతుందా? ఎస్, ఓకే. సో నెక్స్ట్ ఎవరు చెప్తారో ఒకసారి వాలంటీర్ చేయండి. క్షాళితం కి నీరజ గారు చెప్తారా? నేను చెప్తాను మహోదయ. 1 by 1. అక్షాల్యత. మళ్ళీ చెప్పాలి. కరెక్ట్. క్షాల్యతి అక్షాల్యత. కరెక్ట్. 4 ఫార్మ్స్ చెప్పారు. క్షాళితం కి క్షాళితవాన్, క్షాళయతి, క్షాల్యతే, అక్షాల్యత. ఓకే. ఈశ్వర ప్రసాద్ గారు మీరు చెప్తా అన్నారు, చెప్పండి. స్మృతం. మ్యూట్ లో ఉన్నారు. అస్మృత. స్మృతవాన్ నుంచి కర్తరి దీనిలోకి రావాలి. స్మరతి. స్మృతవాన్, స్మరతి, స్మర్యతే, అస్మర్యత. ఈ ధాతు కొంచెం కష్టమే. సో స్మృతంకి వచ్చేసరికి ఏమవుతుంది? స్మృతవాన్ మనకు తెలుసు, కానీ దానికి ధాతు ఏంటి? స్మరతి వస్తుంది. స్మరతిని మారిస్తే ఎలా వస్తుంది? కర్మణిలోకి స్మర్యతే అని గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాల్సింది. స్మర్యతేకి అస్మర్యత. మీరు డైరెక్ట్ గా స్మృతంని అస్మర్యత రాద్దామంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా వెళ్ళండి, తెలిసిన రూపాల నుంచి వెళ్ళండి, కొంచెం అలవాటు అయ్యేంత వరకు. ఓకేనా? నెక్స్ట్ ది గణితం అని ఉందనుకోండి, ఏం చెప్పాలి జ్యోతిర్మయి? గణితం, గణితవాన్, గణతి, గణయతి, 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 గణ్యతే, అగణ్యత. చూసారా? వచ్చిందా రాలేదా? కరెక్ట్ గా ఏంటిది? గణితం అంటే గణితవాన్, గణయతి. ఇప్పుడు చోరయతి, తాడయతి, గణయతి, పాలయతి, క్షాళయతి వీటన్నిటికీ యా వస్తూ ఉంటుంది కదా, కాబట్టి అవి పెట్టుకోవాలి మనం. సో గణయతి, గణయతి వచ్చింది అంటేనే గణ్యతే వస్తుంది. గణ్యతే వస్తేనే అగణ్యత వస్తుంది. డైరెక్ట్ గా గణితంని మీరు అగణ్యతకు రాయాలంటే, అంటే మీరు అంత క్యాలిక్యులేషన్ జరగాలంటే కొంచెం అలవాటు అవ్వాలి. ఓకేనా? అంత క్యాలిక్యులేషన్ ఇక్కడ మీరు రాయాల్సింది అగణ్యత అనే, కానీ ఇంత క్యాలిక్యులేషన్ జరగాలి. ఓకే. నెక్స్ట్ చోరితం ఎవరు చెప్తారు? సత్యవతి గారు చెప్పండి. చోరితవాన్, చోరయతి, చోర్యతే, అచోర్యత. చోరితం. కరెక్ట్. చోరితవాన్, చోరయతి, చోర్యతే, అచోర్యత. ఓకే. సో చోరితం నుంచి అచోర్యత వచ్చింది. ఎలా వచ్చింది? ఇన్ని సర్కిల్స్ తిరిగింది. అంటే మనం వెనక్కి వెళ్తాం మనకు తెలిసిన రూపాల దగ్గరికి. నెక్స్ట్ జ్ఞాతం. ఇది ఎవరు చెప్తారు? నేను చెప్తా. విశాల గారు చెప్పండి. జ్ఞాతం,
జ్ఞాతవాన్ జానాతి కరెక్ట్. జ్ఞాయతే కరెక్ట్. అజ్ఞాయత. అజ్ఞాయత. ఒక్క ఈ ధాతువుని చూసారు, దీనికి జానాతి చెప్పకపోయినా జ్ఞాతోటి బానే వచ్చేస్తుంది, కాకపోతే తెలియాలి అంతే. సో జ్ఞాతవాన్, జానాతి, జ్ఞాయతే, జ్ఞాత, ఇది అజ్ఞాయత. ఓకే, అజ్ఞాయత. కరెక్ట్ కరెక్ట్. నెక్స్ట్ దృష్టం, ఇది ఎవరు చెప్తారండి? దృష్టం ఇది ఎవరు చెప్తారు చెప్పండి? చెప్తానండి. హైమావతి గారు చెప్పండి, దృష్టంకి చెప్పండి. దృష్టవాన్, దృశ్యతి. తప్పింది. పశ్యతి. పశ్యతి చెప్పాలి. దృష్టవాన్ కరెక్ట్. దృష్టవాన్కి మనకు వెర్బ్ ఏంటి? పశ్యతి. ఓకే, సారీ సారీ. పశ్యతే మార్చాలి. ఏమండి? పశ్యతే అపశ్యత. ఇవి కొంచెం ఇవి తిరకాసి వర్బ్సే కాదు, వినండి. పశ్యతి, దృశ్యతే, అదృశ్యత. కరెక్ట్ కరెక్ట్. దృష్టం అని ఇచ్చారు కదా, దృష్టంకి దృష్టవాన్ వస్తుంది. ఈ వెర్బ్స్ కొంచెం క్రిటికల్ ఎట్లా అయినా కూడా. దృష్టవాన్ వచ్చినంత మాత్రాన ధాతువు దర్శతి దృశ్యతి ఎలా రాదు, పశ్యతి అని వస్తుంది. యాక్చువల్ వెర్బ్ పశ్యతి. దానికి కర్మని ఏం రాస్తాం? దృశ్యతే రాస్తాం. దృశ్యతే అదృశ్యత. లేదంటే డైరెక్ట్ గా రాసుకోవాలంటే దృష్టంకి ధాతువు ఏంటి? దృశ్య ధాతువు. దృశ్య ప్లస్ యా ప్లస్ తే, దృశ్యతే. ఓకే, ఇలా కూడా రాసుకోవచ్చు. మీకు ఇది తేలికవుతుందేమో చూసుకోండి. దృష్టంలో ధాతువు ఏంటో తెలియాలి, మరి అప్పుడు ధాతువు తెలియాలి. దృశ్య ధాతువు. సో దృశ్య ప్లస్ యా ప్లస్ తే, కర్మణి రూపం దృశ్యతే, ప్రెసెంట్ టెన్స్. అదృశ్యత. అలా చెప్పాలనుకోండి, క్షాళ ధాతువు, క్షాళితం. ఫస్ట్ ఏంటి వచ్చింది? స్థాపితంలో స్థా ధాతువు, స్థా. ఓకే, బట్ యా ఉంటే స్థా అయితే రాయకూడదు, స్థా ప్లస్ యా రాయాలి అక్కడ మరి. సో అందుకని నేను స్థాపితం అని దీని నుంచి వెళ్ళమన్నా. కొన్నింటికి వస్తుంది అలా. క్షాళ ధాతు ఉందనుకోండి, క్షాళ్ ప్లస్ యా ప్లస్ తే, క్షాళ్యతే వచ్చేస్తుంది, అక్షాళ్యత కరెక్ట్. జ్ఞా ప్లస్ యా ప్లస్ తే, జ్ఞాయతే వస్తుంది, అజ్ఞాయత కరెక్ట్. స్మృతం వచ్చింది అనుకోండి, స్మృ వస్తుంది, కానీ స్మృ ప్లస్ యా ప్లస్ తే, స్మృయతే అనకూడదు కదా, స్మర్యతే అనాలి. సో కొన్ని గుర్తుపెట్టుకోవాలి. వెనక నుంచి రమ్మని చెప్పింది ఎందుకంటే అవి కూడా ప్రాక్టీస్ అవుతాయి, చేంజ్ అడుగుతారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అడుగుతారు కాబట్టి చెప్పారు. అలాగే లిఖితంకి ఏమొస్తుంది? లిఖ్ ధాతు. ఇప్పుడు ఇలా చూద్దాం, ట్రై చేద్దాం కొంచెం. లిఖ్ ధాతుకి ఏమొస్తుంది చెప్పండి. అమ్మో, మరి ఈజీగా ఉన్నది చెప్పేశారు కదా మూర్తి గారు మీరు. లిఖ్యతే అలిఖ్యత కరెక్ట్. లిఖితవాన్, లిఖతి, లిఖ్యతే, అలిఖ్యత. ఓకే, నెక్స్ట్ సూచితం అంటే ధాతువు, సూచ ధాతువు. సూచితవాన్, సూచయతి, సూచయతి, సూచ్యతే, అసూచ్యత. మీకు ధాతువు తెలిసి కొన్నిటికి తెలిసినప్పుడైతే బానే ఉంటుంది. చురు ధాతు, చోరయతి ఉందనుకోండి, చురు ధాతు అంటారు దాన్ని. అలా చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని నేను వెనక నుంచే రమ్మని చెప్పాను. కొన్నింటికి అది వర్క్ అవుతుంది, అన్నిటికీ వర్కౌట్ అవ్వదు, కానీ ఇది అన్నిటికీ వర్క్ అవుతుంది వెనక నుంచి వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆనీతం. సరే ఉండండి, నేను చెప్తున్నా, మీరు లెక్కలు వేసారు కానీ ఆనీతం, ఆనీతం, ఆనీతవాన్ కరెక్టే కదా. ఆనీతవాన్ నుంచి ఆనయతి కరెక్టే కదా. ఆనయతి నుంచి నయతి, ఆ పక్కన పెడుతూ ఉండండి. నయతికి నీయతే వస్తుంది. సో ఆనీయతే కర్మణి, ఆనీయతే. ఇప్పుడు మరి ఇది ఇంకా మీకు తెలియదు కాబట్టి నెక్స్ట్ ఎప్పుడో వస్తుందో చెప్పటం. ఎప్పుడైతే మొన్న చెప్పాను చూడండి, ఉపసర్గ ఉన్నప్పుడు భూతకాలం రాయాలి అంటే దానికి ఏం రాయాలి? ఉపసర్గని పక్కన పెట్టేసి
ముందు భూతకాలం రాసుకోవాలి. నీయతేకి భూతకాలం రాయాలి, అనీయత అని. సో ఇప్పుడు ఆ ప్లస్ అనీయత, ఆ ప్లస్ ఆనే అవుతుంది, ఆనీయత దానికి ఆన్సర్. ఆనీయత, ఎందుకంటే ఇది ఉపసర్గ ఉంది కాబట్టి కొద్దిగా మళ్ళీ చెప్తాను వినండి. ఆనీతం అంటే ఆనీతవాన్. ఓకే, ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు ఆని పక్కన పెట్టేసుకోండి కాసేపు. నీతవాన్, నీతవాన్కి నయతి, నయతి అంటే నీయతే, నీయతేకి పాస్ట్ టెన్స్ అనీయత. ఇప్పుడు యాడ్ చేయండి ఆ ప్లస్ అనీయత, ఆ ప్లస్ ఆనే అవుతుంది కాబట్టి ఆనీయత. క్లియర్? yes సో మీరు రాయాల్సి, మీరు ఇలాంటి ప్రయోగాలు చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వాక్యాలు అవన్నీ నెక్స్ట్ సెంటెన్స్, నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. నెక్స్ట్ రెండు కూడా, ఎందుకంటే ఒకటేమో కర్తరి లంగ్లకారంలో ఇచ్చి కర్మని అమ్మో ఏమైపోయింది, అందుకే మ్యూట్ చేసేస్తాను నేను యూజువల్ గా. ఓకే, సో కర్తరి లంగ్లకారం ఇచ్చి అంటే అగచ్చత్, అపిబత్, అఖాదత్ ఇలాంటి రూపాలు ఇచ్చి వాటిని కర్మని లంగ్లకారంలోకి మార్చుకున్నాం. ఫస్ట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్. దాని తర్వాతది మనం ఇందాక తవతు రూపాలు ఇచ్చి దాన్ని తా రూపంలోకి మార్చు, తవతు రూపాలు ఇచ్చి దాన్ని తా రూపంలోకి మార్చమన్నారు. ప్రాక్టీస్ చూసుకుని రండి ఒకసారి. నేను ఇప్పుడే చెప్పిస్తే మీరు మహా కన్ఫ్యూజ్ అయిపోతారు. చదివినవి చదివినట్టుగా చూసుకుని ఒకసారి చదువుకుని బాగా 10 రోజులు టైం ఉంది. ఇది కొంచెం క్రిటికల్ పార్టే, ఎందుకంటే కర్తరి భూతకాలంలో 2, కర్మణి భూతకాలంలో 2 ప్రయోగాలు, 4 ప్రయోగాలు గుర్తుండాలి. కాబట్టి బాగా చూసుకుని రండి. ఈ రెండు ఎక్సర్సైజ్లు మనం తర్వాత చేద్దాం, అదే నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ఓకేనా? అది అయ్యాక అప్పుడు మీకు నా ఎక్సర్సైజ్ ఇస్తా, ఎందుకంటే దాంట్లో 100 రాయాలి, ఒకటే ఇస్తా నేను, 4 రకాలు రాయాలి కాబట్టి అది తర్వాత చూద్దాం. సో ముందు ఈ 10 రోజుల్లో అది చదువుకోండి. లాస్ట్ టైం ఇచ్చిన ఆన్సర్స్ ఇవ్వలేదు మేడం. లాస్ట్ టైం నేను ఏమి ఇచ్చాను? లాస్ట్ టైం ఇచ్చిన దానికి దేనికి ఆన్సర్స్ ఇవ్వలేదంటే పీడిఎఫ్ పంపించారు, పీడిఎఫ్ ఫైల్, ఫిఫ్త్ లెసన్ ఇచ్చారు మేడం. పీడిఎఫ్ ఫైల్ ఇవ్వలేదు మేడం. అవునవును, 5th లెసన్ కి ఆన్సర్స్ ఇవ్వలేదా నేను? 5th లెసన్ కి ఇచ్చినట్టు గుర్తే నాకు. పీడిఎఫ్ ఫైల్ ఒకటి ఇచ్చారు మేడం, దానికి ఇవ్వలేదు. పీడిఎఫ్ ఇచ్చిందని ఇవ్వలేదు కాదండి. రక్షక శత్రువున్ జయతి అవి వాటికి ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఇది పంపిస్తాలేండి అయితే. నేను ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. పరిచయ ఓవరాల్ యూజర్ పీడిఎఫ్ ఫైల్ ఇవ్వలేదు మేడం. పంచమః పాఠకి నేను ఆన్సర్స్ పంపించలేదు. నెక్స్ట్ మీరు అంటున్న భాషాభ్యాస 2కి నేను ఇచ్చేసాను ఆన్సర్స్. పీడిఎఫ్ లోకి ఆన్సర్స్ ఇచ్చేసాను. ఎప్పుడు ఇచ్చాను అంటే June 7th ఇచ్చాను. భాషాభ్యాస 2 ఉత్తరాణి అని ఇచ్చాను, ఒక పీడిఎఫ్ పంపించాను. సో మీకు పీడిఎఫ్స్ వచ్చిన వాడికి వచ్చేసాయి. పంచమః పాఠ మామూలుగా టైప్ చేసి వచ్చినవి మాత్రమే ఆన్సర్స్ పంపుతాను. ఓకే, సో గ్రామర్ పాపం చాలా కష్టపడ్డారు, కానీ తిరగా మరగా బోర్లా వేసి అన్ని చేసి కాసేపు చాటు శ్లోకం సరదాగా చదువుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే మాట అదే అనమాట, అందుకని అదే శ్లోకం రూపంలో చెప్దాం. డౌట్లు అడిగారు అనుకోండి, ఇంక నుంచి నేను ఈ శ్లోకం చెప్తాను అనమాట. ఇప్పుడు వచ్చే శ్లోకం చాటు శ్లోకము 131వ పేజీ, తెలుగు మీడియం, అలాగే ఇంగ్లీష్ మీడియం 125. చూస్తే ఎవరో మ్యూట్ చేసేస్తున్నా నేను అందరినీ. సో ఎవరో ఇలాగే నాలాంటి టీచర్ ఒకళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళని ఇలాగే మీలాంటి వాళ్ళు ఎవరైనా డౌట్లు అడిగారు అనుకోండి, అబ్బే క్లాస్ టైం అయిపోయింది, ఇంకో 10 నిమిషాలే ఉంది, షట్ డౌన్ అయిపోతుంది, ఇది లాగౌట్ అయిపోతాం మనము, కాబట్టి చదువుకుంటే వాళ్ళని టైం అయిపోతుంది, ముందర చదువుతూ వెళ్తే మీకు 10 రోజులు సెలవులు ఇస్తున్నాను కాబట్టి చదువుతూ వెళ్తే మీకు ముందు అర్థం అవుతుందని చెప్పి చెప్తారట. అంటే ఎగవేయడం అనమాట, అబ్స్కాండ్ అయిపోవడం. డౌట్ అడిగితే ఆన్సర్ చెప్పకుండా, దానికి అంటే పాఠం చెప్పటం అనేది ఒక ఎత్తు, డౌట్లు తీర్చడం ఒక ఎత్తు కదండి. కొంతమందికి ఇది ఉండదు ఒక్కొక్కసారి. సో ఒక టీచర్ ఎవరో ఉండేవారట, ఆయన్ని ఇలాగే, ఆయన ఎలాగా బాగా ఫేమస్ టీచర్, కాకపోతే ఆయన ఎలా పాఠం చెప్తాడా, ఇంత సిలబస్ ఎలా అయిపోయిందా, ఎలా పాఠం చెప్తాడు అనుకుంటే అప్పుడు తర్వాత కొన్నాళ్ళకి బయటపడింది ఆయన చెప్పే విధానం ఏంటి, ఆయన పద్ధతి, టీచింగ్ మెథడ్ ఏంటి అనేది. తర్వాత ఏంటది, వాచ్యతాం సమయోతీతః స్పష్టమగ్రే భవిష్యతి ఇది పాఠయతాం గ్రంథే కాఠిన్యం కుత్ర వర్తతే.
ఇప్పుడు నేను ఎప్పుడు అంటూ ఉంటా, అర్థమైందా, డౌట్లు ఏమి లేవా అని అడిగితే డౌట్స్ లేవు అంటే రెండు కారణాలు ఉంటాయి దానికి. ఒకటి పూర్తిగా అర్థం అవ్వాలి, రెండు అసలు అర్థం కాకపోవాలి కదా, అప్పుడే డౌట్స్ రావు. సో వాచ్యతాం సమయోతీత, సమయ అతీత, టైం అయిపోతోంది. సో మీరు చూసుకోండి, టైం అయిపోతోంది. స్పష్టం అగ్రే భవిష్యతి, స్పష్టం అగ్రే భవిష్యతి. ఇంకా చదువుతుంటే ముందుకు వెళ్తుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు టైం అయిపోతుంది, కానివ్వండి అని తొందర పెడతాడట ఆయన. ఇది పాఠయతాం అని గనక పాఠం చెప్తూ ఉంటే, గ్రంథే, ఆ పుస్తకంలో మనం చదువుతున్న పుస్తకంలో కాఠిన్యం కుత్ర వర్తతే, అసలు కష్టం అనేది ఎక్కడ తెలుస్తుంది మనకి? ఏంటి, చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే తెలియదు, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలుస్తుంది కదా. ఊరికే కథ చదివినట్టు ఈనాడు పుస్తకంలో కథ చదువుకుంటూ వెళ్తే మనకి ఏం అర్థం కాదు. అంటే అర్థమవుతున్నట్టుగా ముందరికెళ్తే తెలుస్తుంది, ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనకు కఠినంగా ఏమనిపిస్తుంది, మన పుస్తకం చదివేసావా అంటే చదివేశాం, ఏమిటైంది దాంట్లో, వచ్చింది ఏమిటి, మనకి జీరో, ఏమీ రాదు. సో ఆ టీచర్ అలా చెప్పేవారట, ఏం చెప్తున్నా సరే ముందుకు వెళ్ళండి, ఇంకా ముందుకెళ్తే మీకే అర్థమవుతుంది, ముందుకెళ్ళిపోండి అని చెప్పేవారట. చెప్పేసరికి సిలబస్ అయిపోతుంది, పుస్తకం అయిపోతుంది. అలా చదివినప్పుడు పుస్తకం అయిపోయింది, కఠినత్వం అనేది ఎవరికి అర్థం కాల. అర్థమైతే కదా అది కఠినమా సులభమా అని తెలిసేది. అసలు చదువుకుంటూ వెళ్ళిపోయారు ముందుకి. సో ఇలా గనక వాచ్యత, వాచ్ ఇట్ అని చెప్పడం అన్నమాట. అంటే సమయ అతీత స్పష్టమగ్రే భవిష్యతి. టైం అయిపోతుంది, స్పీడ్ గా ముందరికి వెళ్ళండి, మీరు ముందరికి వెళ్ళిపోతే మీకు క్లియర్ అవుతుంది. ఇఫ్ యు గో ఫార్వర్డ్ దెన్ ఇట్ విల్ బి క్లియర్ అని గనక చెప్తున్నప్పుడు టీచర్ కి, అప్పుడు అంత స్పష్టంగా ముందే అర్థం అవుతుందంటే ఏంటి, ఇప్పుడేం అర్థం కాదనా అర్థం, లేకపోతే ఇప్పుడు మీకు అంతా అర్థమైపోయిందనా ఎవరికి తెలియదు, ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది పాఠయతాం అని గనక చదువు చెప్తూ ఉంటే, గ్రంథే కాఠిన్యం కుత్ర వర్తతే, ఎక్కడా తెలియదు, అసలు ఏం ఉండదు, మన బుర్రలోకి ఏమి వెళ్ళదు, బేసిక్ గా పుస్తకం మాత్రం చదవడం అయిపోతుంది. అదనమాట. ఆయన ఎవరో పాపం మనలాంటి టీచర్ అనమాట. ఓకే, ఇది చాటు శ్లోకం. నెక్స్ట్ సమస్య, ఇది కూడా చాలా చిన్నదండి. ఈసారి సమస్య పెద్ద శ్లోకము అలాంటివి ఏం లేవు. మర్చిపోయాను, ఈ చాటు శ్లోకంలో ఇప్పుడే మనం చదువుకున్న పూర్వరూప సంధి వచ్చింది చూడండి. సమయోతీత, సమయో అతీత. ఓకే, పూర్వరూపం వచ్చేసింది. సో అదనమాట. అలాగే సమస్య, కొన్నిసార్లు పదాల్ని విడగొట్టితే ఒక అర్థం వస్తూ ఉంటుంది, కలిపి చదివితే ఒక అర్థం వస్తూ ఉంటుంది. సో అలాంటి ఆటలు ఆడుకోవచ్చు పదాలతో, అంటే తెలిస్తే బేసిక్ గా. అలాంటిది ఇక్కడ ఒకటి చెప్పారు చూడండి. ఎగ్జాంపుల్, వార్ధకే యౌవనే వాపి కేసరీ భాత్ విశిష్యతే. అంటే మనం మామూలుగా టొమాటో బాత్ అంటాం చూడండి, భాత్ అనేది మనకి చాలా భాషల్లో మాట వాడతారు. ఓకే, సో భాత్ అంటే ఏంటి, బేసిక్ గా భాత్ అంటే అన్నం. ఓకే, సో అది ఇట్లా కేసరీ భాత్ అని గనక, వార్ధకే యవ్వనే వా అపి కేసరీ భాత్ విశిష్యతే అని కనుక ఒక్కసారిగా విన్నాం అనుకోండి, వార్ధకే అంటే ముసలితనంలో అయినా, అలాగే యవ్వనే అంటే మంచి వయసులో ఉన్నప్పుడైనా, కేసరీ భాత్ దాంట్లో కానీ దీంట్లో కానీ బా అపి అయినా కూడా, కేసరీ భాత్ అంటే ఏంటి, కేసరి మనం చేసుకుంటాం కదండి చక్కగా, ప్రసాదం ఇంత నెయ్యి జీడిపప్పు కిస్మిస్ వేసి, అదిట విశిష్యతే, అది స్పెషల్ ఏట ఎప్పుడు. అటు చిన్నపిల్లలు తినేస్తారు, ఇటు ముసలి వాళ్ళు తినేయగలరు, పళ్ళు లేని వాళ్ళు తినగలుగుతారు, అలాగే ఎవరికైనా స్వీట్ కాబట్టి చక్కగా తినేస్తారు అని మనకు అర్థమవుతుంది బట్ సడన్ గా చూస్తే. కానీ పదాలను విడదీస్తే ఆ కేసరి, ఆ భాత్ అనే మాట చాలా భాషల్లో ఉంది, అండ్ చాలా భాషల్లో దానికి ఫుడ్, అన్నం అనే అర్థం వస్తుంది. కానీ సంస్కృతంలో విడదీస్తే కంప్లీట్ డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఎప్పుడు తిండిగోలైనా చీ అని తిట్టినట్టు అనిపిస్తుంది మనకే అనమాట. ఇలాగా మిగతా అంతా కరెక్టే. కేసరి భాత్ అనే దానికే విడదీస్తే కేసరి ఇభాత్. ఓకే, ఇభము అంటే ఏనుగు, ఇభవక్త్ర అంటారు. ఓకే, ఇభవక్త్ర అంటే వక్త్రం అంటే, ఇభవక్త్రుడు అంటే ఎవరండి, ఇభవక్త్రాయ నమః అని మన వినాయకుడి పూజలో వస్తుంది. గజముఖము గలవాడు, వక్త్రం అంటే ముఖం, సో ముఖము గలవాడు. సో ఇభం అంటే గజం. అలాగే కేసరి అంటే మన పంజాబ్ కేసరి అంటూ ఉంటారు కదా, మాట్లాడతారు కదా. సో అంటే ఏంటి, కేసరి అంటే సింహం. ఎప్పుడైనా సరే ముసలితనం వచ్చినప్పుడు కూడా లేదు, ఏనుగు చచ్చినా బతికినా వెయ్యి అనేదో సామెత ఉంది చూడండి మనకి. అలాగే ముసలితనం వచ్చినా సరే, లేకపోతే యవ్వనంలో కూడా కేసరి ఇభాత్ విశిష్యతే. కేసరి సింహము ఎప్పుడూ కూడా ఏనుగు కంటే గొప్పదేట.
ఏనుగు కంటే ఇభాత్ పంచమి. సో ఏనుగు కంటే ఇట్ ఈస్ ఫార్ మోర్ బెటర్. ఇట్ ఈస్ స్పెషల్. ఆల్వేస్ లయన్ ఈజ్ లయన్ కదా. మీరు ఎన్నైనా మాట్లాడినా లయన్ అంటే లయనే, ఇంకా అంతే, దానికి మళ్ళీ సబ్స్టిట్యూట్ లేదు. సో అది ముసలిది అయిపోయినా సరే, సింహం యవ్వనంలో ఉన్నా సరే, ఎప్పుడైనా సరే పంజా విసిరి కొట్టిందంటే ఇక ఏనుగైనా సరే తల వంచాల్సిందే అంటారు కదా. సో అదనమాట. ముసలితనం వచ్చినా సరే, ముసలితనంలో అయినా లేదు యవ్వనంలో అయినా కూడా కేసరి సింహము ఇభాత్ విశిష్యతే, ఎప్పుడు కూడా ఏనుగు కంటే శ్రేష్టమైనదే అని చెప్పటం. ఎక్కడ కేసరి? మనకి రవ్వ కేసరి, నెయ్యి, జీడిపప్పు కనబడుతూ ఉంటాయి. ఎక్కడ సింహమును ఏనుగు చెప్పండి? రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి. సో ఆ మాటలతో ఆడుకోవడం అనమాట ఇది. సడన్ గా వింటే అది ఏదో మనం వేరే లాంగ్వేజ్ మాట్లాడేసాము అని అనిపిస్తుంది, కానీ యాక్చువల్ది సంస్కృత పదాలే ఉన్నాయి. వాటిని విడగొడితే ఎంత డీప్ మీనింగ్ వచ్చింది అది. సో అదనమాట, అది సమస్య కింద పెట్టారు. ఒకవేళ మీకు ఎగ్జామ్ లో ఇది ఇచ్చారనుకోండి, ఇది ఎక్కడ అంటే మీరు కూడా ఇలాగే విడదీసి రాయాలన్నమాట. కేసరి ఇభాత్. సో దీని మీనింగ్ ఇది అంతేగాని కేసరి బాత్ అంటే అది కాదు, మన టమాటో బాత్ కేసరి బాత్ అది కాదు అని చెప్పడం. ఓకేనా? క్లియరా? ఇవాళకి చాలండి, పాపం కష్టపడ్డారు. నెక్స్ట్ వీక్ లో అదే 27th జూన్ మళ్ళీ క్లాస్ ఉంటుంది. మధ్యలో నెక్స్ట్ వీక్ క్లాసు ఉండదు. ఒకవేళ అవసరపడితే అప్పుడే పెట్టుకుందాం ఏదైనా ఎక్స్ట్రా క్లాసు. ఈ 10 రోజులు మీకు బ్రేక్. సో 5th లెసన్ ఆన్సర్స్ పంపిస్తాను, అండ్ 6th లెసన్ కూడా పంపిస్తాను. ఆ ఎక్సర్సైజ్ మనం చేసుకుందాము. 6th లెసన్ కూడా పంపిస్తాను. ట్రై చేస్తూ ఉండండి. ఎలాగూ అన్ని ఒకసారి చెయ్యలేరు, మీరు చూస్తూ ఉండండి ఒకసారి. ఎప్పుడైనా మనకి మళ్ళీ నెమ్మదిగా చేస్తుంది. ఓకే, డౌట్స్ ఏమన్నా వస్తే అడగడానికి 10 రోజులు టైం ఉంది కాబట్టి మనకి కాస్త బ్రేక్ వస్తుంది. నెక్స్ట్ క్లాస్ లో పీడిఎఫ్ మిస్ అయ్యాను మేడం, నాకు రాలేదు. పీడిఎఫ్ ది ఓవరాల్ మీకు ఎక్సైజ్ ఇచ్చారు, పంపుతాలేండి మళ్ళీ. PDF 2 భాషాభ్యాస 2 కదా, అది పంపిస్తాను. అవన్నీ ఏం లేదు, నేను ప్రిపేర్ చేసినవి కాదు, ప్రవేశ లెవెల్ ఎక్సర్సైజెస్ అవి. కాకపోతే ఊరికే ఎక్కడో వచ్చింది నాకు, సరే ఒకసారి ప్రాక్టీస్ కోసం అని రామకృష్ణ గారు వాళ్ళు కూడా పంపించాను నేను. అవన్నీ ఊరికే ప్రాక్టీస్ అవుతుంటుంది. నా బ్యాచెస్ అన్ని అంతమందికి పంపించాను నేను. జస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. డిఫరెంట్ గా చూస్తే డిఫరెంట్ గా ఎప్పుడు ఒకటే ఏకవచనం ఇచ్చారు, ద్వివచనం బహువచనం రాయండి అంటే బోర్ కొట్టదా మనకైనా? రోజు పప్పన్నం అంటే ఎట్లా అంటే అప్పుడప్పుడు డిఫరెంట్ గా చేసుకోవాలి దాన్ని కూడా. ఓకే, సో అది ఎందుకంటే లంచ్ టైం అవుతుంది కదా, అన్ని తిండి మాటలే వస్తున్నాయి నోట్ల నుంచి, అందుకే లేదు. సో నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ క్లాస్ లో 3rd 4th 5th రోమన్ నెంబర్ 5 అండ్ రోమన్ నెంబర్ 6 ఎక్సర్సైజెస్ చేసుకుని, అండ్ సుభాషితాలు మన సార్ చెప్తారు కాబట్టి అది, అండ్ నెక్స్ట్ అన్వయక్రమం చెప్పుకోవాలి. ఆ తర్వాత చాలా ఉన్నాయండి. నెక్స్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్. ఎస్ ఈశ్వర్ ప్రసాద్ గారు ఏదో డౌట్? ఏం లేదండి, డౌట్ ఏం కాదు, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఇందులో ఈ పరిచయంలో మనం కర్మణిలో లట్టు లంగు, తర్వాత భూతకాలం ఇంకొంత రూపాయలు, లోటు చదివారు కదా, లుట్టు కూడా ఉంటుందా భవిష్యత్ కాలం ఇందులో కర్మణిలో? అందులో ఉండదు అసలు? ఉంటుంది కానీ మనకి ఇవ్వలేదు. అదే ఇందులో పుస్తకం లేదు, ఏమిటా ఎందుకు ఇవ్వలేదని నాకు అనుమానం వచ్చింది, అందులో అడుగుదాం. లేదు, ఉంది కర్మణి. ఎప్పుడైతే ఒకటి ఉందో ఇంకోటి ఏమని లేకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను వెళ్తాను అని నేను ఎప్పుడో వెళ్తాను 4 రోజుల తర్వాత, లేకపోతే వచ్చే వారం వెళ్తాను అని మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా నా చేత వెళ్ళబడుతుంది అని చెప్పే ప్రయోగం కూడా ఉంటుంది, కానీ మనకి ఇవ్వలేదు, పుస్తకంలో ఇవ్వలేదు. ఉంది కర్మణి. లేదు నెక్స్ట్ లెవెల్లో కూడా ఉండదు. కర్మణి ప్రయోగం ఇంకా నెక్స్ట్ లెవెల్ రాదు, ఇక్కడతో లాస్ట్. కర్మణి ప్రయోగం నెక్స్ట్ లెవెల్లో అసలు మీకు ప్రయోగం గురించి మాట్లాడరు. ఎక్కడైనా తృతీయ విభక్తితో వాక్యాలు వచ్చినప్పుడు కనబడతాయి, ఎప్పుడైనా అకేషనల్ గా కనబడతాయి, కానీ కర్మణి ప్రయోగం అనేది ఇక్కడతో లాస్ట్. భవిష్యత్ కాలం మనకి ఇవ్వలేదు ఈసారి. కర్మణిలో భవిష్యత్ కాలం ఇవ్వలేదు. అంత చెప్తే మీకు వద్దులేండి, అంత కష్టపడక్కర్లేదు, కర్తరిలో చెప్పుకోండి అని చెప్పినట్టు అనమాట మనకు, అంతే సింపుల్ గా. బట్ మీరు చూద్దాం అనుకుంటే అష్టాధ్యాయిలో కనపడుతూ ఉంటాయి. కర్మణ్య భావకర్మణ్యో అన్న చోట అన్ని రూపాలు కనబడతాయి. ఓకే రైట్. అంటే విధిలింగ్ ఉన్నాయి కదా, విధిలింగ్ వాడేస్తారేమో కూడా, అంటే అది ఖచ్చితంగా చెప్పలేము, అవుతే అవ్వచ్చు లేకపోతే కావచ్చు కదా. విధిలింగ్ అలాగే రాదు కదా, ఎందుకు? లేదు, విధిలింగ్ అంటే మనం వాడతామండి. విధిలింగ్ లకార రూపంగా కంటే కూడా మనం ఏంటంటే తవ్య తనీయర్ ప్రత్యయాలు 2 వస్తాయి. అది మనం ఆచరణీయము, కర్తవ్యము ఇలాంటి మాటలు వాడతామా మనము?
అభిలషణీయం ఇలాంటి మాటలు మాడతాం కదా. సో అవన్నీ మనకు వస్తాయి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే విధిలింగ్ని లకార రూపంలో చెప్పలేదు. దట్ ఈస్ నాట్ ఫెమిలియర్. బట్ ఈ రూపాలు ఏదైతే కృదంత రూపాలు అంటే ప్రత్యయ రూపాలు ఏవైతే ఉన్నాయో 2 ప్రత్యయాలు యూజ్ చేసి చెప్పొచ్చు విధిలింగిని కర్మణిలు, అవే ఎక్కువ వాడతారు. సో అవి మీకు చూస్తే చాలా మాటలు చాలా ఫెమిలియర్ గా కూడా వస్తాయి మనం చదువుకునేటప్పుడు. సో అది వాడతారు కాబట్టి అది నేర్పించారు. ఎందుకంటే మనకు జనంలోకి వెళ్ళిపోవాలి అంటే సంస్కృతం మనకు అర్థం అవ్వాలి. ఏదో ఉంది అని అనుకోకూడదు. మనం వాడుతున్న మాటలతో చెప్పాలని అది చెప్పారు. అసలు కర్మణి భవిష్యత్ కాలమే చెప్పలేదండి, అసలు ఎక్కడా చెప్పలేదు మనకి. ఓకేనా? సరే, ఓకే అండి. నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. యాంతా వాంతా దేశ సంధిని చెప్పాలి నెక్స్ట్ క్లాస్ లో. మిగతా వాటితో పాటు ఆ సంధి నేర్చుకుంటాం. అండ్ ఉపసర్గలు వచ్చినప్పుడు ఎలాగ మనము పాస్ట్ టెన్స్ రాస్తాము అనేది కూడా ఆ క్లాస్ లో ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ద క్లాస్. చాలా బాగుంటుంది. అంటే కాస్త కన్ఫ్యూజన్ గా వచ్చే క్లాస్ యాంతా వాంతా అంటే కొద్దిగా అందరికి కంపల్సరీ ట్రై చేయండి అటెండ్ అవ్వడానికి. 27th June మళ్ళీ మన మండే 3 o'clock ఉంటుంది క్లాస్. ఓకేనా? సరే, ఎవరు ఏకతా మంత్రం అండ్ చేయమంత్రం శాంతి మంత్రం మేడం? ఒక స్మాల్ అండి, అంటే సిల్లీ క్వశ్చన్ అనిపించచ్చేమో కానీ మరి నాకు అర్థమైందో అర్థం కాలేదో, నేను మిస్ అయ్యానో తెలియదు. అంటే ఇది కర్మని ఆత్మనేపదిలో మాత్రమే ఉంటాయి, ఆత్మనేపది అని అన్నారు కదండి. ఇప్పుడు యాక్చువల్ గా పఠతి లిఖతి అసలు పదాలే పరస్మైపది కదా. అది మరి మళ్ళా అది ఆత్మనేపది అదే నాకు నేను విన్నానో లేదో తెలియదు. అక్కడ కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా? అది పదమే పరస్మైపది, మరి ఆత్మనేపదిలోకి అదేనండి. పదము పరస్మైపదినే. మామూలుగా కర్తరీలోకి వచ్చేసరికి మీకు పరస్మైపది, ఆత్మనేపది, ఉభయపది అని 3 రకాలుగా ఉంది. బట్ ఎప్పుడైతే కర్మణిలోకి మార్చామో పరస్మైపది కూడా కర్మణి రూపాన్ని, ఎందుకంటే మన ఆత్మనేపదికి డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ద వర్బ్స్ విచ్ ఎండ్ విత్ తేతో అంతమయ్యే పదాలను. సో ఇప్పుడు కర్మణి రూపం అంటే ఎలా చెప్పుకుంటున్నాము? ధాతువు ప్లస్ యా ప్లస్ తే అంటున్నాం. తే ఎప్పుడైతే వచ్చిందో అన్ని ఆత్మనేపది కిందకి మారిపోతాయి. కర్తరిలో పరస్మైపది ఉండనివ్వండి, అది కూడా ఆత్మనేపదికే మారుతుంది. అయితే అదే అండి, ఆ పాయింటే నేను వినలేదేమో, అది అక్కడే అది నా డౌట్. అది పదమే పరస్మైపది కదా, ఆత్మనేపదిలోకి మార్చుకోవాలి. అది అంతే. ఇప్పుడు వందతి అనలేం కదా, వందతి అనలేదు కదా, కానీ పఠతిని పఠ్యతే అంటున్నాం కదా, అది అక్కడ వచ్చిందనమాట నాకు డౌట్. ఒక్క నిమిషం. వందతేని వందతి అనలేము, అలాగే పఠతీని పఠతే అని కూడా అనలేము. ఈ 2 కూడా కర్మణికి వచ్చేసరికి యా అనేది ఒకటి చేరుతూ దాని మొత్తం 2 ధాతువులు కూడా మార్చుకుంటున్నాయి రూపాన్ని. వందతే కూడా యా ఏర్పడుతోంది. కర్మణి ప్రయోగంలోకి మార్చాలంటే ధాతువుకి యా అండ్ తే 2 యాడ్ చెయ్యాలి అనేది రూల్. ఆ రూల్ అప్లై చేసేసరికి ఏమవుతుంది? పరస్మైపది కూడా ఆత్మనేపదికి మారిపోతుంది. ఆత్మనేపది దాంట్లోనే ఉంటుంది, ఒక యకారం ఎక్స్ట్రా వినబడుతూ ఉంటుంది. అంతే. తెలిసిందిలేండి, ఇదే మొదటిది అదే అది. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. రైట్. ఎవరు పాడుతున్నారు ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం? పాడేసేయండి విజయలక్ష్మి గారికి, టైం లేదు, మళ్ళీ అది కుదరదు, మళ్ళీ పాడేసేయండి. యం వైదిక మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వనమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సశ్రీయకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం శాంతి మంత్రః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः. ధన్యవాదాः. నమస్కారం. 27th June Monday 3 PM. ఓకే, ధన్యవాదాలు.